స్క్రీన్ కనిపిస్తుందా అందరికి? Yes, super. డెవలప్ స్టార్ట్ చేసే ముందు మనం అసలు డెవలప్ కంటే ముందు ఏముంది అన్నది కొంచెం హిస్టరీకి వెళ్దాం. సో ఫస్ట్ క్లాస్ కాబట్టి ఇంకా తెలుగులోకి వెళ్ళిపోదాం, బికాస్ అందరూ తెలుగు వాళ్ళు, ఈ రోజు ఎవరు హిందీ వాళ్ళు జాయిన్ అవ్వలేదు. సో బెటర్ మనం తెలుగులోనే క్లాస్ చెప్పుకున్నాం. అండ్ ఈ గ్రూప్కి వచ్చేసి ఎందుకు పెట్టామంటే నేను ఒక్కడనే కాదు, అంటే ఒక్కొక్కరు కొంచెం మంది కొన్ని సాఫ్ట్వేర్స్లో వాళ్ళు పర్టికులర్గా వాళ్ళు కొంచెం ఎక్స్పర్ట్ లెవెల్లో ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళ నాలెడ్జ్ షేర్ చేసుకున్నారు అనుకోండి, అందరూ కొంచెం అన్ని డొమైన్స్లో కొంచెం స్ట్రాంగ్ అవ్వచ్చు. సో నా వరకు నేను ఏ డొమైన్స్లో స్ట్రాంగ్ ఉన్నానో అవన్నీ మీకు షేర్ చేస్తాను. సో షేర్ చేసిన దాంతో మీరు అవుట్పుట్ ఎట్లా ఉంటుంది అనేది ఈరోజు నేను చెప్తాను. అంటే నాకున్న నాలెడ్జ్ని మీకు షేర్ చేయడం వల్ల మీకు అవుట్పుట్ ఎట్లా బయటకు వస్తుంది, అంటే మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తే ఏం ఫేస్ చేస్తారు అనేది ఏ టు జెడ్ మీకు నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ మీకైనా నాలెడ్జ్, అంటే మీకైనా ఒక పర్టికులర్ సపోజ్ సమ్మన్ విల్ బి ఎక్స్పర్ట్ ఇన్ ఏడబ్ల్యూఎస్, వాళ్ళ నాలెడ్జ్ షేర్ చేసుకోవచ్చు. జావాలో కొంతమంది ఉన్నారు, కొంతమంది సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు జాయిన్ అయిన దాంట్లో. సో ఎవ్రీ వన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ టీమ్. సో నేను అసలు అయితే ఇద్దరు కంటే ఎక్కువ జాయిన్ అవ్వరు అనుకున్నాను, కానీ పర్లేదు బాగానే జాయిన్ అయ్యారు. నేమ్స్ అయితే ఒక 10-15 మంది వరకు ఇచ్చారు. మీకైనా డౌట్స్ ఉంటే నాకు చాట్లో పిన్ చేయండి. సో ఎందుకంటే మధ్యలో క్లాస్ ఆపను, ఎందుకంటే 1 గంట నాన్ స్టాప్ ఉంటుంది. అండ్ నా వరకు నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాలి కాబట్టి, ఫస్ట్ రోజు కాబట్టి, అంటే మీకు తెలియాలి కదా వీడు అసలు క్యాపబిలిటీయా కాదా, మనకి క్లాస్ చెప్పేసి అంత సీన్ వీడికి ఉందా లేదా అన్నది మీరు ఆలోచించాలి. కాబట్టి ఫస్ట్ నా పేరు షేక్ షుబాన్ అండ్ నేను మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ని. అండ్ దాంతోపాటు నేను అజూర్ అనే ఒక క్లౌడ్ డొమైన్లో ఒక సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఎక్స్పర్ట్ లెవెల్ సర్టిఫికేషన్ని, ఒక డెవాప్స్ ఎక్స్పర్ట్ లెవెల్ సర్టిఫికేషన్ని కంప్లీట్ చేశాను. అండ్ మొత్తం అజూర్లో 10x సర్టిఫికేట్స్ ఉంటాయి, అందులో 9 సర్టిఫికేట్స్ నేను కంప్లీట్ చేశాను. అండ్ దాంతోపాటు నేను అజూర్లో డేటా సైంటిస్ట్ అండ్ మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ కూడా. ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకుందామంటే ప్రస్తుతానికి నేను వర్క్ చేసేది IBM నెటిజర్ డేటా వేర్ హౌస్లో, దాంట్లో నేను ఎక్స్పర్ట్ లెవెల్ వర్కర్. అండ్ ఒరాకిల్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ ప్రెసెంట్ స్టార్టింగ్, కానీ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒరాకిల్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ నేర్చుకోండి అండ్ వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ తీసుకుందాం. ఎందుకంటే ఒరాకిల్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటే దెర్ ఇస్ అ బిగ్ లైఫ్ టువర్డ్స్ ద ఒరాకిల్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్. అవెట్రిక్స్ అనేది ఒక మల్టీ క్లౌడ్ టెక్నాలజీ. అంటే మనం ఒక టెక్నాలజీని, సపోజ్ మనకు ఒక మల్టిపుల్ క్లౌడ్స్ ఉన్నాయి, AWS, అజూర్ అండ్ OCP, GCP, అలీబాబా, అలాంటి డిఫరెంట్ క్లౌడ్స్ ఉన్నాయి. అన్ని క్లౌడ్స్ని కలిపి ఒక సాఫ్ట్వేర్ కావాలి అంటే మనకి డిఫరెంట్ క్లౌడ్స్ని ఒక సాఫ్ట్వేర్తో ఆపరేట్ చేసేదే అవెట్రిక్స్ నెట్వర్క్ సర్టిఫికేషన్. ఆ సర్టిఫికేషన్ కూడా నేను కంప్లీట్ చేశాను. అండ్ యాక్చువల్గా మనం ఈ సర్టిఫికేషన్ కంప్లీట్ చేయాలంటే మినిమం మనకి ఒక 2 to 3 years పడుద్ది, బట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 4 months నేను కంప్లీట్ చేసేసాను. సో ఐ విల్ హెల్ప్ హౌ టు క్లియర్ దీస్ సర్టిఫికేషన్ టువర్డ్స్ యూ ఆల్సో. అండ్ నాకు మంచి టీం దొరికిందంటే మనం అందరం కలిసి ఒక మంచి, ఇంకా ఎక్కువ మందికి నాలెడ్జ్ షేర్ చేయడానికి ఒక టీం ఫామ్ చేస్తున్నాం. ఓకే విత్ దట్? అరుణ్ రెస్పాండ్ అవుతారా నాకు సైలెంట్గా ఉంటే? Yeah, fine. So good. Continue. థ్యాంక్ యూ. అండ్ మనం డెవాప్స్ నేర్చుకోవడానికి ముందు మనకేం కావాలి? సో ఫస్ట్ లైనక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. సో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఒక విండోస్ మనం ఎట్లా GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో ఎట్లా వర్క్ చేస్తామో, ఇప్పుడు మనం యూజ్ చేసేది అంటే విండోస్ అంటే GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, అంటే ప్రతిదీ మనకి కళ్ళు కట్టినట్టు కనిపిస్తుంది. లైనక్స్ అలా కాదు, మొత్తం అంతా కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. అంటే ప్రతిదీ మనం కమాండ్ యూజ్ చేసుకుంటే దాన్ని ప్రతిదీ చూసుకుంటూ వెళ్ళాలి. బికాస్ ఎక్కువ డెవలపర్స్ కానీ అడ్మినిస్ట్రేటర్స్ కానీ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నా యూజ్ చేసేది బెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదన్నా అంటే లినక్స్ ఒకటే. లినక్స్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని పూర్వపుత్రాలు, వాటి గురించి అన్నీ మనం కనుక్కోవడానికి మినిమం మనకి 8 hours క్లాస్ పడుతుంది. సో లినక్స్కి 8 hours క్లాస్,
షెల్ స్క్రిప్టింగ్. అంటే మనం డైలీ చేసే వర్క్ ఉంటుంది. అంటే సపోజ్ నేను డైలీ ఒక డేటాబేస్ ఉంది, ఆ డేటాబేస్కి నేను హెల్త్ చెక్స్ చేయాలి. అంటే ఆ డేటాబేస్లో ప్రతిదీ, అంటే స్టోరేజ్ ఎట్లా ఉంది, దానికి సంబంధించిన నోట్స్ ఎట్లా రన్ అవుతున్నాయి, దాని ఇంకా బాగా చెప్పాలంటే దాని వర్క్ ఎట్లా ఉంది, దాని సర్వర్ కెపాసిటీ ఎంత, దాని మీద లోడ్ ఎంత ఉంది అని చేయడానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కమాండ్స్ ఉంటాయి. ఆ కమాండ్స్ రోజు నేను ఎగ్జిక్యూట్ చేసుకుంటూ కూర్చుంటే నాకు మినిమం ఒక 4 hours వరకు టైం పడుతుంది. అంటే ఒక్క డేటాబేస్, ఒక్క సర్వర్ని నేను దాని గురించి తీసుకుని కనుక్కొని మొత్తం అంతా దాన్ని హెల్త్ చెక్ చేయడానికి 4 hours పడుతుంది. అది నేను ఏం చేస్తానంటే ఈ షెల్ స్క్రిప్టింగ్ యూజ్ చేసి మొత్తం వర్క్ అంతా 2 minutes అయిపోయేలా చేస్తాను. హౌ 2 minutes అయిపోయేలా చేస్తాను. ఇట్లా దాన్ని ఒక్కొక్క కమాండ్ని నేను రాసుకుని ది షెల్ స్క్రిప్టింగ్ అన్నది సేమ్ లైక్ సి లాంగ్వేజ్ లా ఉంటుంది. ఆ సి లాంగ్వేజ్ లా ఉండేసి ఈ షెల్ స్క్రిప్ట్, కానీ సి లాంగ్వేజ్ కాదు, దీన్ని చాలా సింపుల్ గా ఉంటుంది. ఆ షెల్ స్క్రిప్టింగ్ యూజ్ చేసి ఈ 4 hours పట్టే టైంని మనం 2 minutes లో కంప్లీట్ చేస్తాం. అంటే ఎంత సేవ్ అవుతుంది? మినిమం ఒక 500% ఆఫ్ వర్క్ మనం తగ్గించేసుకుంటాం. తర్వాత అడ్వాన్స్డ్ షెల్ అంటే షెల్ స్క్రిప్టింగ్ అడ్వాన్స్డ్గా వచ్చింది అడ్వాన్స్డ్ షెల్. దీనికి పెద్ద డిఫరెన్స్ ఏముంది, కానీ ఏంటంటే వర్క్ లోడ్ ఇంకా బాగా తగ్గిపోతుంది. అంటే ఈ 2 minutes చేసే వర్క్ మనకి 1 minute లో అయిపోతుంది అంతే. సో మొత్తం ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఖచ్చితంగా మనకి కొన్ని బేసిక్స్ తెలిసి ఉండాలి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి. సో ఇప్పుడున్న ప్రోగ్రామింగ్ లో ద హై కెపాసిటీ అండ్ హై రిలయబిలిటీ ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే పైథాన్. మనం ఏంటంటే డెప్త్గా వెళ్ళిపోము పైథాన్లో, జస్ట్ బేసిక్స్ నేర్చుకుంటాం. ఆ బేసిక్స్ అర్థమైతే చాలు మనకి డెవాప్స్ అయిపోతుంది. ఇదంతా ఓకే. ఇది మనకి ఈ డెవాప్స్ నేర్చుకోవడానికి స్టార్టింగ్ పాయింట్. అండ్ పవర్ షెల్. ఈ పవర్ షెల్ వచ్చేటప్పటికి మనం అజూర్ నేర్చుకునే ప్రతి వాడికి పవర్ షెల్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఎందుకంటే ప్రతి కమాండ్ మనం ఈ అజూర్లో చేసే ప్రతి కమాండ్ పవర్ షెల్ నుంచే చేస్తాం. అంటే మనకి అజూర్లో 3 ఉంటాయి. ఒకటి పవర్ షెల్ కమాండ్, రెండోది సిఎల్ఐ కమాండ్, మూడోది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ GUI. అంటే మన కళ్ళు ఎదురుగా కనిపిస్తుంది, మనం ఈజీగా ఫినిష్ చేసేస్తాం. అర్థమవుతుందా? హలో సో పవర్ షెల్ ముందు ఎందుకు పవర్ షెల్ పెట్టానంటే డైరెక్ట్గా మనం సర్టిఫికేషన్స్కి వెళ్ళిపోకుండా ముందు పవర్ షెల్ నేర్చుకున్నామంటే ఆ పవర్ షెల్ మనకి కమాండ్స్ ఎంత ఈజీ అయిపోద్ది అంటే మన సర్టిఫికేషన్ చేయడానికి. నెక్స్ట్ నువ్వు డైరెక్ట్గా ఏ సర్టిఫికేషన్ చేద్దామన్నా సరే పవర్ షెల్ నీకు బాగా వచ్చి ఉంటే ఆ సర్టిఫికేషన్ చాలా ఈజీగా క్లియర్ చేయగలరు. ఎందుకంటే మెయిన్ రోల్ ప్లే చేసేది అజూర్లో పవర్ షెల్ ఒకటే. ఈవెన్ నార్మల్ మన విండోస్లో కూడా మనం చెక్ చేస్తే మనం పవర్ షెల్ మొత్తం అంతా వచ్చేసి ఉంటే ఎంత అజూర్ సర్టిఫికేషన్స్ ఎంత ఈజీ అయిపోతుంది అంటే నువ్వు ప్రిపేర్ అయ్యే ఒక్కొక్క సర్టిఫికేషన్, సపోజ్ నువ్వు అజూర్ 900 ప్రిపేర్ అవుతుంది అంటే బేసిక్ బిగినర్ సర్టిఫికేట్. ఆ బిగినర్ సర్టిఫికేట్ నువ్వు నార్మల్గా చేయాలంటే ఒక 15 to 17 days పడుతుంది. అదే పవర్ షెల్ నీకు వచ్చి ఉంటే ఒక 10 daysలో నువ్వు కంప్లీట్ చేసే సర్టిఫికేషన్. సో నెక్స్ట్ అజూర్ అడ్మిన్ ఎందుకన్నానంటే అజూర్ అడ్మిన్ సర్టిఫికేషన్. సో మనం డెవలప్ చేయాలన్నా సరే, ఓ పక్కన డెవలపర్కి వెళ్ళాలన్నా సరే, ఒక పక్కన సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అవ్వాలన్నా సరే, నువ్వు ఖచ్చితంగా అజూర్ అడ్మినిస్ట్రేషన్ సర్టిఫికేట్ చేయాలి. ఎందుకు చేయాలి అన్నది మనం ఈ సర్టిఫికేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మనకు అర్థమవుతుంది. అంత ఈజీ కాదు, కానీ అంత కష్టం కూడా కాదు. అజూర్ డెవాప్స్ మనం నేర్చుకునే దానికి ఈ అజూర్ డెవాప్స్కి అస్సలు సంబంధం ఉండదు మధ్యలో వరకు. ఎందుకంటే దీంట్లో మనం కొన్ని టూల్స్ యూస్ చేస్తాం నార్మల్ డెవాప్స్కి, దానికి మీకు డిఫరెన్స్ కూడా చెప్తాను ప్రతి దానికి. ఎందుకంటే ప్రతిదీ టెక్నాలజీ డిఫరెన్స్ వచ్చేస్తుంది. నార్మల్ డెవాప్స్కి, అజూర్ డెవాప్స్కి, AWS డెవాప్స్కి చాలా టెక్నాలజీ డిఫరెన్స్ వచ్చేస్తుంది. కానీ వర్క్ చేసే పద్ధతి మొత్తం మనం చేసే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా ఒకటే ఉంటుంది. కానీ మనకు వచ్చేటప్పటికి ఆ ప్రాసెస్ ఏముందో మొత్తం మారిపోతుంది. ఎవ్వరు ఈజీగా సింపుల్గా మన సర్టిఫికేషన్ సింపుల్గా అయిపోవాలి, మన వర్క్ కూడా ఈజీగా ఉండాలనుకున్న వాళ్ళు అజూర్కి వెళ్ళండి. ఎందుకంటే మొత్తం మ్యాక్సిమం ఇది మనకి GUI ప్రాసెస్లోనే ఉంటుంది. GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో మనకి ఈజీగా అయిపోవాలి,
ఫ్రీగా ఉండాలి, చాలా ఫాస్ట్గా వర్క్ అయిపోవాలనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 19% ఆఫ్ ఆక్యుపెన్సీ ఆఫ్ క్లౌడ్ టెక్నాలజీ ఇస్ గోయింగ్ టు ద అజూర్. ఈవెన్ ఏడబ్ల్యూఎస్ కూడా పని అవ్వట్లేదు, ఎందుకంటే మ్యాక్సిమం ఈ వేలో యూజ్ చేసేదంతా సిఎల్ఐ కమాండ్. అంటే ఇక్కడ లినక్స్ చెప్పాం కదా, ఇవన్నమాట, ఇవన్నీ వీటికి వస్తాయి. అడ్వాన్స్డ్ షెల్, పైథాన్, ఇవన్నీ. పైథాన్ నేను నార్మల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అది అన్నిట్లో యూజ్ చేస్తాను. సో ఇక్కడ వరకు క్లియర్ కదా? సో we will go for next slide. Ooh, 2 minutes. So someone is running. సో ఇక్కడ వరకు మనం ఏం నేర్చుకున్నామంటే, మనకి ఏం కావాలి, దానికి అజూర్ నేర్చేసుకున్నాం. ఓకే, అజూర్ ఓకే వచ్చేసింది, నెక్స్ట్ ఏంటి? సో అజూర్లో ప్రతి పాయింట్ నువ్వు ఒక్కొక్క పాయింట్ నువ్వు కంప్లీట్ చేయాలంటే ఈ టూల్స్ అన్ని నీకు వచ్చి ఉండాలి. ఆన్సిబుల్ టెస్టింగ్కి, పప్పెట్ కూడా టెస్టింగ్కి, చెక్ కూడా లాస్ట్ డిప్లాయ్మెంట్కి, జీరా దీని గురించి స్పెషల్గా మాట్లాడుకుంటాం. నాగోస్ ప్రతి అలర్ట్ని, అంటే మనకి అజూర్లో వచ్చే ప్రతి చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఫస్ట్ మనకి ఇంటిమేట్ చేసి ఈ నాగోస్. గ్రెడల్, మెవెన్, ఈ రెండు ఒకటే టూల్ లా ఉంటుంది, కానీ ఒకటి కాదు, ఎందుకంటే ఇది జావా ప్రోగ్రామర్ వాళ్ళు ఉంటారు కదా, ఆ జావా ప్రోగ్రామ్ వాళ్ళు యూజ్ చేస్తారు. జెంకిన్స్ డిప్లాయ్మెంట్స్, డాకర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇంత లాస్ట్ పెట్టానంటే ఇంపార్టెంట్ కాదు, డాకర్ అంటే ప్రతి మనం ఒక్కొక్క ఫైల్ని ఒక కంటైనర్ క్రియేట్ చేస్తాం. కంటైనర్ అంటే ఇట్ ఇస్ లైక్ స్టోరేజ్ డివైస్. మన ఫోన్లో 128 GB 256 GB ఎట్లా ఉంటుందో, ఆ డాకర్లో ఒక కంటైనర్ పెట్టాం. ఆ కంటైనర్ మనకు కావాల్సిన రిసోర్సెస్ A to Z అన్ని దాంట్లో ఫిక్స్ చేసేసుకుని ఉండేది మనం డాకర్ అంటాం. ఈ గ్రూప్ ఆఫ్ కంటైనర్స్ మనం డాకర్ అంటాం. సో ఇది ఏంటి అన్నది మనం డాకర్ కాన్సెప్ట్కి వెళ్ళినప్పుడు క్లియర్గా అర్థం అవుతుంది. గిట్ హబ్, ఈ గిట్ హబ్ లేకపోతే మనం డెవాప్స్ అసలు టచ్ కూడా చేయలేం. సో గిట్ హబ్ ప్లేస్ క్రూషియల్ రోల్ ఇన్ ద డెవాప్స్. ఎందుకంటే మనం ప్రతి డిప్లాయ్మెంట్కి, ప్రతి డెవలప్మెంట్ టీమ్కి, ప్రతి ఆపరేషన్స్ టీమ్కి గిట్ హబ్ కావాలి. ఎందుకంటే ఫస్ట్ గిట్ హబ్లో కోడ్ ఎర్రర్ ఏమన్నా ఉన్నా సరే క్లియర్గా మనకి అర్థమైపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది ఒక ఇనిషియల్ తీసుకుంటారు గిట్ హబ్లో, తీసుకుని వాళ్ళే ప్రత్యేకంగా వాళ్ళు పెట్టుకుంటారు. అంటే వాళ్ళ సపోజ్ నా ప్రాజెక్ట్ ఇది, సో వాళ్ళు నా ప్రాజెక్ట్లో ఇలా ఉంది అంటే, నా ప్రాజెక్ట్ ఇది, సపోజ్ నేను ఒక ఫుడ్ డెలివరీ యాప్ క్రియేట్ చేశాను, ఈ క్రియేట్ చేసిన నేను ఇంకా డెవలప్ చేయాలి, సో నాకు ఏమైనా కొంచెం కావాలి, సో సపోర్ట్ కావాలి, ఎనీవన్ వాంట్ టు వర్క్ విత్ దెమ్ అని ఒక గిట్ హబ్లో పెడతారు. అంటే నువ్వు ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్ వాడు నీకు ఇచ్చేసినట్టే అనమాట. ఇంకా అంటే అది పబ్లిక్లో ఉంటుంది కాబట్టి మనం తీసుకోవచ్చు. ప్రైవేట్ అంటే మన కంపెనీ వాళ్ళు చేసేది ప్రైవేట్ అనేది ఉంటుంది. ఇందులో కూడా పబ్లిక్, ప్రైవేట్ అనే రెండు ఉంటాయి. పబ్లిక్ ఏంటంటే ప్రతి వాళ్ళు యూజ్ చేస్తారు, ప్రైవేట్ అన్నది ఓన్లీ పర్టికులర్ పర్సన్ మాత్రం యూజ్ చేసుకోవడానికి పెట్టుకునేది గిట్ హబ్. ఇది గిట్ హబ్ ఎవరు క్రియేట్ చేశారంటే, ఇందాక మనం ఫస్ట్ స్లైడ్ లినక్స్ గురించి విన్నాం కదా, ఈ లినక్స్ ఎవరు క్రియేట్ చేశాడో ఆ గిట్ హబ్ కూడా వాడే క్రియేట్ చేశాడు. క్లియర్ కదా? హలో. Yeah, Subhan, go on. Thank you. Clear అవుతుంది. సో అన్నీ అయిపోయి అన్నీ నేర్చేసుకున్నాం, నెక్స్ట్ ఏం చేస్తాం? ప్రాజెక్ట్ చేయాలి కదా ఖచ్చితంగా. ప్రాజెక్ట్ చేయకుండా మనం వెళ్ళి నాకు డెవలప్స్ వచ్చి అంటే ఎవరు నమ్మరు. అడుగుతాడు కొన్ని బేసిక్ క్వశ్చన్స్, కానీ మనం స్ట్రాంగ్గా ఉండాలి, మన రెజ్యూమ్ ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి, మనం చెప్పేది ఇంకా గట్టిగా ఉండాలి. వాడికి మనకి వచ్చు అనేది మనం ఎంత గట్టిగా చెప్తే వాడికి అంత గట్టిగా వెళ్తుంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, మొత్తం గ్రూప్గా కూర్చొని మల్టీ టైర్ వెబ్ అప్లికేషన్ మీద ఒక ప్రాజెక్ట్ చేస్తాం, తర్వాత ఆటోమేటెడ్ సెటప్ మీద ఒక ప్రాజెక్ట్ చేస్తాం. సో ఇవన్నీ నేర్చుకున్నాం కాబట్టి సో మనం ఆల్రెడీ క్లౌడ్లో ఎట్లా డిప్లాయ్ చేయాలి మనం,
ఈ క్లౌడ్ మీద ఒక ప్రాజెక్ట్ చేస్తాం. అది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అవ్వచ్చు, అజూర్ క్లౌడ్ అవ్వచ్చు, దేని మీదన్నా చేయొచ్చు మనం. కానీ ఏంటంటే ఏడబ్ల్యూఎస్ ఎందుకన్నానంటే నేను ఫస్ట్ చెప్పాను ఈ రెండు ఆప్షనల్ అని పెట్టా. ఎందుకంటే మనకి హై అమౌంట్ తీసుకునే సర్టిఫికేషన్స్ ఈ రెండు. అంటే మినిమం ఒక్కొక్క సర్టిఫికేషన్ ఎంత లేదన్నా సరే 12K తీసుకుంటాం. ఎందుకు ఆప్షనల్ పెట్టానంటే ఈ 12K తీసుకున్న దాని మీద మనం సర్టిఫికేషన్ చేయాలంటే మనకున్న బడ్జెట్కి అది చాలా ఎక్కువ. సో మనం ఎప్పుడు దీనికి వెళ్ళామంటే ఈ రెండు ఎగ్జామ్స్ కలిపి మనకు 10K కూడా అవుతుంది అజూర్లో. సో ఏది ప్రిఫర్ చేస్తాం? మినిమం మన మ్యాక్సిమం ఆల్రెడీ అజూర్ అడ్మిన్ ఈ అజూర్ సర్టిఫికేషన్ ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే మనకు తక్కువలో అయిపోతుంది, బెస్ట్ అవుట్పుట్ ఉంటుంది, ప్లస్ మనకి ఇంకా బయట అవుట్కమ్ కూడా గట్టిగా ఉంటుంది అజూర్కి. సో మనం అంటే కొంతమంది ప్రాక్సీ పెట్టి వెళ్తారు, ప్రాక్సీ పెట్టి వెళ్ళే వాళ్ళకి కూడా మనం చెప్పే కోర్స్ ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ 12K ఒక్కొక్క దానికి 12K పెట్టడం బెస్టా, మనం మొత్తం కలిపి 10Kలో అయిపోవడం బెస్ట్? చీప్ అండ్ బెస్ట్ చూసుకుంటాం కదా. సో అట్లా ఈ 10K దాన్ని మనం చూస్ చేసుకుందాం. అంటే మీకు ఏడబ్ల్యూఎస్ చేద్దామంటే ఏడబ్ల్యూఎస్లోనే చేద్దాం, అజూర్లో చేద్దామంటే అజూర్లో చేద్దాం. ద బెస్ట్ ఏంటంటే చెప్పేది అయితే నేను అజూర్ అడ్మిన్ సర్టిఫికేషన్స్ అయితే మాత్రం చెప్తాను. టూ మినిట్స్ థింగ్స్ వస్తున్నాయి. సో 3 ప్రాజెక్ట్స్ అండ్ ఇండివిజువల్గా ప్రాజెక్ట్స్ ఇస్తాను. ఆ ఇండివిజువల్ ప్రాజెక్ట్స్కి ఒక్కొక్కరికి లేని దగ్గర నుంచి చేయిస్తాను. ఆ ఇండివిజువల్ అంటే మొత్తం అందరికి కామన్గా పెట్టుకునే మూడు ప్రాజెక్ట్స్, కానీ ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక ప్రాజెక్ట్ ఇస్తాను. అంటే నాకు కొన్ని మీతో ట్రావెల్ చేసే కొన్ని టైంకి నాకు అర్థమవుతుంది మీరు ఏ స్కిల్లో ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నారని. ఆ స్ట్రాంగ్ ఉన్న పొజిషన్ బట్టి మీకు అక్కడ ప్రాజెక్ట్ అసైన్ చేస్తాను. ఆ ప్రాజెక్ట్ అసైన్ చేసి మీతో పాటు నేను ఉంటాను. ఎలాగన్నా సరే సాటర్డే సండే ఉంటాయి కాబట్టి సాటర్డే సండేలో ఆ ప్రాజెక్ట్ని మినిమం ఒక 2 to 3 వీక్స్లో కంప్లీట్ చేసేది. మీకు ఓకే కదా? చాట్లో రెస్పాండ్ అవ్వచ్చు ఓకే అనుకుంటే. See someone. 1+8 is okay. I'll wait for 2 minutes for your reply. Kishore, okay. Thank you. And remaining persons are not okay. Guys, I need your replies because మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియాలి, అందుకే. I'll wait for 2 minutes up to 8:30. సో సైలెంట్. ఓలే అన్మ్యూట్ చేసి చెప్పండి. టిక్ 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 టిక్. బ్రో ఒక డౌట్ ఉంది. చెప్పండి సార్. సర్టిఫికేషన్స్ కి మనం ఒక బేస్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతాం, నేను బేస్ లేదంటే లెవెల్ డైరెక్ట్ బిగినర్ నుంచి మనం ఎక్స్పర్ట్ లెవెల్కి వెళ్దాం. బిగినర్, ఇంటర్మీడియట్ అండ్ ఎక్స్పర్ట్. ఓకే, ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వెళ్తాం, డైరెక్ట్ గా వెళ్ళాం. ఓకే, ఇంకొకటి సర్టిఫికేషన్స్ లో మనం ఏమైనా ప్రాజెక్ట్స్ ఏమైనా సబ్మిట్ చేయాల్సి ఉంటుందా? ఏం అవసరం లేదు. ఓకే ఓకే గుడ్. ఏమైనా ఉన్నా మాత్రం మీకు ముందే నేను చెప్తాను. ఓకే, అంటే నేను చూస్తే ఏడబ్ల్యూఎస్ లో ఒక్కొక్క సర్టిఫికేషన్ కి 15+ ఉంది, అదే ఏది 15+. 15 బిలో లేదు. అందుకే నేను అజూర్ చెప్పాను. అజూర్ ఎందుకంటే 4,800 రూపీస్ తో మనకు సర్టిఫికేషన్ అయిపోతుంది. యా యా దట్ నేను ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తాను అంటే ఇప్పుడు మాక్సిమం ప్రాజెక్ట్స్ చూస్తున్నాను కూడా అజూర్ లోనే ఎక్కువ ఉంటున్నాయి. అజూర్ లోనే ఎక్కువ. మా ఫ్రెండ్స్ చేస్తున్నారు. ఏడబ్ల్యూఎస్ వచ్చేప్పటికి సిఎల్ఐ ఉంటుంది కదా, అంటే గ్రాఫికల్ యూజ్ ఇంటర్ఫేస్ లేదు. అజూర్ మొత్తం అంతా గ్రాఫికల్ యూజ్ ఇంటర్ఫేస్. యా యా ఎవరికైనా సరే ఈజీగా అర్థమైపోతుంది, ప్లస్ ఈజీగా నేర్చేసుకోవచ్చు, అంత కష్టపడక్కర్లేదు కంపేర్ టు ఏడబ్ల్యూఎస్. అంటే ఆల్రెడీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ కింద వర్క్ చేసే వాళ్ళకి ఈ గ్రాఫికల్ యూజ్ ఇంటర్ఫేస్ కంట ఈ సిఎల్ఐ కమాండ్స్ అంటే ఈ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ బాగా ఈజీగా ఉంటుంది.
ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు దాని అవును. మీద వర్క్ చేస్తుంటారు. సో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఓకే, నో వన్ ఇస్ రెస్పాండింగ్, సో విల్ గో ఫర్ నెక్స్ట్ స్లైడ్. సో ఓకే, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏం స్టార్ట్ చేయాలి? మనకు వచ్చే 2 క్వశ్చన్స్ ఇవి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, ఏం స్టార్ట్ చేస్తాం? ఆల్రెడీ చెప్పేసాను, ఇప్పుడు లినక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ లినక్స్ కాకుండా పక్కన మనం ఏం స్టార్ట్ చేస్తామంటే, దీంతో పాటు లినక్స్ డైలీ క్లాసెస్ అవుతుంటాయి. అంటే మనకు సేమ్ ఈ 8 to 9 అనేది డైలీ క్లాసెస్ సెట్ చేద్దాం. అండ్ సాటర్డే సండే వచ్చేటప్పటికి మనం ఏం చేస్తామంటే సర్టిఫికేషన్ క్లాసెస్ చేస్తాం. ఎప్పుడు? సాటర్డే అండ్ సండే. ఒక్క 2 days మాత్రం ఒక 3 hours క్లాస్ పెట్టేసి ఆ సర్టిఫికేషన్ కావాల్సిన దానికి కావాల్సిన క్వశ్చన్స్, దానికి కావాల్సిన సిలబస్ మొత్తం అన్ని కవర్ చేస్తాం. ఫస్ట్ మనం బిగినర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ నాకు బాగా వచ్చిన సబ్జెక్ట్ AWS అంటే అజూర్ కావచ్చు. సో అజూర్లో మనకి కావాల్సింది సాటర్డే అండ్ సండే కాబట్టి ఫస్ట్ మనకి కావాల్సింది బిగినర్ సర్టిఫికేట్. అండ్ ఇంకోటి ఏంటంటే, ముందు మనం సర్టిఫికేషన్ షెడ్యూల్ చేసిన తర్వాత నేను ఈ క్లాస్ స్టార్ట్ చేస్తాను. సో బీ రెడీ ఫర్ ఫస్ట్ సర్టిఫికేషన్. అంటే నాకు తెలిసి మీరు 2 weeks కంప్లీట్ చేసేయగలరు నేను ఇచ్చే ట్రైనింగ్. సో 2 weeks మీరు కంప్లీట్ చేద్దాం మీ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ముందు మనం సర్టిఫికేషన్కి ఒక రోజు కూర్చొని అందరూ షెడ్యూల్ చేసుకుంటే ఆ నెక్స్ట్ డే కూర్చుంటే ఆ నెక్స్ట్ డే మొత్తం మన సర్టిఫికేషన్ కావాల్సిన సిలబస్, దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటి అనేది మొత్తం అన్నీ నేను క్లియర్గా చెప్తాను. సో ఈ డైలీ క్లాసెస్ కాకుండా సాటర్డే సండే అనేది మన సర్టిఫికేషన్ క్లాసెస్ కింద పెట్టుకుందాం. సో ఈజీగా అయిపోతుంది, అందరికీ కొంచెం గ్యాప్ కూడా ఉంటుంది. సో మనకు కూడా ఫాస్ట్గా అయిపోతుంది. I think everyone okay because no one is responding. Fine. So go for next slide. సో బ్యాక్గ్రౌండ్ బిఫోర్ డెవాప్స్ ఇంట్రొడక్షన్ అంటే ఏంటి అంటే, మన డెవాప్స్ ఇంట్రొడక్షన్ చేయనప్పుడు కూడా మన దగ్గర సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. అంటే కొన్ని యాప్స్ రన్ అవుతున్నాయి మన దగ్గర. అంటే ఇట్లా గూగుల్ అలా అని చాలా రన్ అయ్యాయి. సో అప్పుడు ఏ మెథడాలజీ యూజ్ చేసేవారు, అప్పుడు ఎట్లా పోయేది అసలు అసలు మనకి ఈ సాఫ్ట్వేర్ ఆ టైంలో అంత ఈ నాలెడ్జ్ లేని టైంలో కూడా ఎలాగ రన్ చేసేవారు చూద్దాం. అప్పుడు దానివల్ల వచ్చిన ఇబ్బందులు ఏంటి, దాన్ని రికవర్ చేయడానికి మనం కొత్తగా క్రియేట్ చేసుకున్న న్యూ టెక్నాలజీస్ ఏంటి అన్న చూద్దాం. ఫస్ట్ ఏంటంటే, నాలాంటి ఒక కుర్రోడికో లేకపోతే ఎవరికో ఒక ఐడియా వచ్చింది ఖాళీ కూర్చుని. అరే నేను ఖాళీ కూర్చుంటాను కదా, ఏదో వర్క్ చేసుకుందామని కూర్చున్నప్పుడు ఇట్లా అలా చూసుకుంటున్నాడు రోజు బయట కూర్చుని. అప్పుడు చూసిన చుట్టూ ఉన్న హోటల్స్లో వాడికి కనిపిస్తుంది రోజు డెలివరీస్ అవుతున్నాయి, వెళ్తున్నారు, తెచ్చుకుంటున్నారు, తింటున్నారు, వీళ్ళు కష్టపడుతున్నారు పాపం ఇంటి దగ్గర నుంచి రావడానికి. సో వీళ్ళు ఇంకా బద్దకస్తులు చేసేద్దాం అనిపించి వాడికి ఓకే ప్లాన్ వచ్చింది, నాకు బద్దకస్తులు చేసేద్దామని వాడికి ఒక ప్లాన్ వచ్చింది. అప్పుడు ఈ జొమాటో లాంటి యాప్ని క్రియేట్ చేద్దాం అండ్ ఫుడ్ డెలివరీ యాప్ లాంటిది. సో మనకి డబ్బులు వస్తే వీళ్ళకి బద్ధకం వస్తుంది, సో 2 సెట్ అయిపోతుంది అని ఈ యాప్ ఐడియా వచ్చింది. కానీ వీడికి ఐడియా వచ్చింది కానీ వీడు క్రియేట్ చేయలేదు, ఎందుకంటే ఐడియా వరకు మాత్రమే వీడిది. సో నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలంటే ఖచ్చితంగా మన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, లేకపోతే ఒక సిస్టమ్ ఇంజనీర్ కావాలి, ఒక ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ టీం వాళ్ళు కావాలి. సో అప్పుడు ఏం చేసిండంటే, నాకు ఈ రిక్వైర్మెంట్ ఉందని నెట్లో సెర్చ్ చేసి ఇలా నెట్కి వెళ్ళి ఒక గూగుల్ క్రోమ్కి వెళ్ళి నాకు ఇలా రిక్వైర్మెంట్ కావాలని సెర్చ్ చేస్తే కొన్ని కంపెనీస్ వస్తాయి. ఆ కంపెనీస్ వాడికి ఈ రిక్వైర్మెంట్ అనేది డాక్యుమెంట్ ఒక ఫైల్ కింద క్రియేట్ చేసి పంపాడు. అప్పుడు ఆ కంపెనీ ఒకడు వస్తాడు అక్కడి నుంచి రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. అప్పుడు కంపెనీ నుంచి వచ్చేవాడు రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేస్తే ఒక బిజినెస్ అనాలిసిస్ట్ అని ఒక పోస్ట్ ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు రన్ అవుతున్నాయి. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళి లేకపోతే వాళ్ళని వీళ్ళ దగ్గర పిలుచుకొని ఆ యూజర్కి ఏం కావాలని ఒక అనాలిసిస్, వాడికి కావాల్సిన నీడ్ ఏంటన్నది పూర్తిగా ఒక అనాలిసిస్ చేసుకునేవారు. దాని తర్వాత వాడికి కావాల్సిన ప్రాసెస్లో వాడికి కావాల్సిన ఒక ప్రాజెక్ట్ని ఎట్లా క్రియేట్ చేయాలంటే దాన్ని ఒక ఆ యూజర్ కావాల్సిన డెవలప్మెంట్ అంతా ఆ యూజర్ కావాల్సిన రిక్వైర్మెంట్ అంతా డెవలప్ చేసుకునేవారు. అంటే ఒక కోడింగ్ కాదు, ఒక బిజినెస్ ఒక లైక్ ఫ్లో చార్ట్ కింద క్రియేట్ చేసుకునేవారు. దానికి కావాల్సిన ఫంక్షనాలిటీస్ ఏంటి, దానికి కావాల్సిన మనకి కొత్త సాఫ్ట్వేర్ ఏం కావాలి దాన్ని క్రియేట్ చేయడానికి. సపోజ్ వాడికి ఇది ఫుడ్ డెలివరీ యాప్ కావాలి, సో దాంట్లో మ్యాపింగ్ ఉండాలి, వాడు ఫుడ్ డెలివరీ చేసుకోవడానికి ఎన్ని క్లిక్ ఆప్షన్ ఉండాలి, గూగుల్ పేమెంట్ ఉండాలి,
ఇట్లా వాడికి కావాల్సిన రిక్వైర్మెంట్ అంతా తీసుకొని వెళ్ళి నెక్స్ట్ డిజైన్ టీం వాళ్ళకి ఇస్తారు. డిజైన్ టీం వాళ్ళు ఏం చేస్తారు, ఆ డిజైన్ టీం వాళ్ళు ఓకే ఇదన్నీ కావాలన్నాడు అంటే వీడన్నీ డిజైన్ చేశాడు ముందు వాడు ఏం చేస్తాడు డిజైన్ అనాలిసిస్, ఒక వీడికి ఇది కావాలి అది కావాలి ఇది కావాలి ఇది కావాలి. సో ఇవన్నీ డిజైన్ చేయడానికి ఒక టీం కావాలి. అప్పుడు ఏం చేస్తారంటే సిస్టమ్ డిజైన్ టీం వాళ్ళు ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తారు. డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తారు. ఈ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి అంటే ఫస్ట్ ఏ వర్క్ స్టార్ట్ చేయాలి, లాస్ట్ ఏ వర్క్ ఎండ్ చేయాలి అనేది ఒక డిజైన్ చేసి నెక్స్ట్ ఎవరు పంపుతారు, డెవలప్మెంట్ టీం వాళ్ళు కాదు పంపుతారు. డెవలప్మెంట్ టీం వాళ్ళు ఏం చేస్తారు, కావాల్సిన సిస్టమ్స్ అన్ని ఇన్స్టాల్ చేస్తారు, దాంట్లో కోడింగ్ స్టార్ట్ చేస్తారు. ఆ కోడింగ్ అంతా తీసుకెళ్ళి కంపైల్ చేస్తారు. కంపైలింగ్ అంటే ఆ కోడింగ్ అంతా తీసుకెళ్ళి ఒక కంటైనర్లో ఒక డేటాబేస్లో ఒక సర్వర్లో ఇంపోర్ట్ చేస్తారు. ఆ సర్వర్ వర్క్ ఎట్లా చేస్తుంది అన్నది టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ చేసిన తర్వాత ఒక డేటాబేస్ క్రియేట్ చేసి అవన్నీ తీసుకెళ్ళి దాంట్లో పడేస్తారు. ఆ పడేసినప్పుడు అది వర్క్ అవుతుందా లేదా అని డెవలప్మెంట్ అది చూస్తారు. డెవలప్మెంట్ చేసే టీం వాళ్ళు చేసేది ఓన్లీ నాన్ ప్రొడక్షన్ సర్వర్స్. గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్ నాన్ ప్రొడక్షన్. ఈ నాన్ ప్రొడక్షన్ ఎందుకు చెప్పానంటే మీకు లాస్ట్లో ఈ 6th స్టెప్ వచ్చేటప్పటికి మీకు ఒక క్లారిటీ వస్తుంది. నాన్ ప్రొడక్షన్ సర్వర్లో మాత్రమే చేస్తారు. ఏ టీం చేస్తారు, డెవలప్మెంట్ టీం వాళ్ళు. సో అప్పుడు చేసిన తర్వాత టెస్టింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. టెస్టింగ్ వాళ్ళు ఎన్ని టెస్టులు చేస్తారంటే ఫంక్షనల్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది, లోడ్ టెస్ట్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ టెస్ట్ ఉంటుంది, డేటా టెస్ట్ ఉంటుంది. ఫంక్షనల్ టెస్ట్ అంటే ఒక యూజర్కి ఎంత ఫ్రీ హ్యాండ్లీగా ఉంది, ఆ యూజర్ ఎంత ఫ్రీగా యూజ్ చేస్తున్నాడు. సపోజ్ ఒక జొమాటో యాప్ ఉంది, వెంటనే వీడు ఫుడ్ చూస్తున్నాడు, ఆర్డర్ పెట్టేసుకుంటున్నాడు, వెంటనే పేమెంట్ చేసేస్తున్నాడు, 2 minutes టాప్ 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 అయిపోయింది. అలా ఎంత ఫాస్ట్గా పనిచేస్తుంది అనేది ఫంక్షనల్ టెస్టింగ్. ఆ ఫంక్షనల్ టెస్టింగ్ అయిపోయిన తర్వాత లోడ్ టెస్టింగ్ అంటే ఒకే యూజర్ యూజ్ చేయడు కదా, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ యూజ్ చేస్తారు. అంటే ఒకేసారి ఒక 1,00,000 మంది యూజ్ చేసినా సరే అది అంత ఫాస్ట్గా పనిచేస్తుందా లేదన్న ఒక టెస్టింగ్ ఉంటుంది. దాన్ని లోడ్ టెస్టింగ్ అంటే ఈ లోడ్ టెస్టింగ్ లో ఆ లోడ్ అంతా అది భరిస్తుందా, ఈ అవుట్పుట్ కరెక్ట్గా వస్తుందా. ఈ అవుట్పుట్ కరెక్ట్గా వచ్చినా సరే ఇలా అవుట్పుట్ కరెక్ట్గా వచ్చినా సరే వాడు అగ్రీ చేశాడు, దాని తర్వాత పర్ఫార్మెన్స్ టెస్ట్ చేస్తాడు. అంటే ఇంత లోడ్ పడుతుంది, ఆ అంత లోడ్ కూడా అంత పర్ఫార్మెన్స్ ఒక్క యూజర్కి యూజ్ చేసేటప్పుడు ఎంత వస్తుందో ఈ ఒక 1,00,000 మంది యూజ్ చేసినప్పుడు కూడా అంతే ఫాస్ట్గా రన్ అవుతుందో లేదా యాప్. సో అదంతా అయిపోయిన తర్వాత ఓకే ఇక్కడ ఒక ఫాస్ట్గా రన్ అవుతుంది, కానీ డేటా సేవ్ అవ్వాలి కదా. అంటే వాడు ఇప్పుడు నేను ఒక చికెన్ బిర్యానీ పెట్టాను, ఆ చికెన్ బిర్యానీ పెట్టినట్టు వాడికి వెళ్ళాలి, ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఆ డేటా కూడా ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అని మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ టెస్ట్లు పాస్ అయ్యాక అప్పుడు ఇంప్లిమెంటేషన్కి వెళ్తాడు. ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఎవరు చేస్తారు, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చేస్తారు. అంటే సాఫ్ట్వేర్లో ఉన్న డిఫరెంట్ డొమైన్స్లో ఈ డెవలప్మెంట్ వాళ్ళొకరు, ఆపరేషన్ టీం వాళ్ళొకరు. ఆపరేషన్ టీం ఈ డెవలప్మెంట్ టీం వాళ్ళు ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటారు. ఈ ఆపరేషన్ టీం వాళ్ళందరినీ ఏమంటారు అంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్స్ అంటారు. ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే ముందు సర్వర్లో డిప్లాయ్ చేస్తారు. సర్వర్ అంటే ఒక గ్రూప్, ఒక సపోజ్ మన ఫోన్లో కూడా సర్వర్ ఉంటుంది. మనం చూస్తాం కదా, ఒక లింక్ కొట్టినట్టు మనకు ఒక 10.180.4.3. అలా వస్తుంటాయి. సో దాన్నే సర్వర్స్ అంటారు. ఆ సర్వర్లో ఒక స్టోరేజ్ అండ్ డివైస్ అనమాట. ఆ సర్వర్ అనేది ఒక స్టోరేజ్ డివైస్. ఆ స్టోరేజ్ డివైస్ ఏంటంటే ఒక మనం ఏం చేస్తాం, ఒక మన ఫోన్లో ఎంత ఉంటుంది బాగుంటే 128 GB 256 GB, కానీ ఆ సర్వర్ స్టోరేజ్లో 500 TB 600 TB అనే స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. ఆ కెపాసిటీని మనం ఏం చేయాలంటే ఈ సర్వర్ని దాన్ని స్టోరేజ్ కింద డివైస్ అవుతుంది. అంటే మన దగ్గర ఒక 500 TB ఉంది. ఈ 500 TBని అన్ని కలిపి ఒక డంప్లా పడేయలేం కదా. ఇప్పుడు సపోజ్ నాకు ఫుడ్ ఆర్డర్ వచ్చింది, ఆ ఫుడ్ ఆర్డర్ వచ్చింది అని మూల పడేయలేం కదా. అంటే ఫుడ్ ఆర్డర్ ఐడి ఉంటుంది. దాన్ని మనకి ఇవి ఎప్పుడు అర్థం అవుతుంది అంటే దాని స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ మనం నేర్చుకున్నప్పుడు ఈ డేటాబేస్ గురించి కానీ, దాని డివిజన్ గురించి కానీ, డేటాబేస్ క్రియేషన్స్ గురించి కానీ క్లియర్ కట్ కాదు. ఈ స్టోరేజ్ ఏం చేస్తుంది, ఈ స్టోరేజ్ మనం ఏం చేస్తామంటే ఒక డేటాబేస్ అనే కాన్సెప్ట్ తీసుకొని ఒక డివిజన్ చేస్తాం అనమాట. ఎట్లా, ఇది ఒక 10 TB స్టార్టింగ్, ఇది ఒక 50 TB, ఇది ఒక 100 TB. అంటే ఆర్డర్ పెట్టినవి అనుకోండి, ఆర్డర్ ఐడితో ఆర్డర్ పెట్టినవి ఉంటాయి. సపోజ్ ఆర్డర్ అయిపోయి మన దగ్గర డెలివరీ అయిపోయింది, ఒక డేటాబేస్లో ఉంటుంది డెలివరీ. ఆర్డర్ పెండింగ్ అంటే ఇంకా జరగనివి, ఆర్డర్ ప్రాసెసింగ్ అనుకోండి, ఇది ఒక 500 TB అనుకోండి.
ఇదంతా ఒక డేటాబేస్లో రన్ అవుతుంది. అలాగా ఒక్కొక్క వర్క్ ఒక్కొక్క డేటాబేస్లో రన్ అయ్యేలాగా మన వాళ్ళు డిజైన్ చేస్తారు. ఎవరు డిజైన్ చేస్తారు? సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, డేటాబేస్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చేస్తారు. సో మోస్ట్ పాపులర్ వర్క్ ఏమైనా ఉందంటే ఈ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు. బట్ ఈ జాబ్లో సుఖం ఉండదు, అంత గమ్మున ప్రిఫర్ చేయకండి. ఎందుకంటే ఒక్క సర్వర్ డౌన్ అయిందంటే మీరు మినిమం ఒక 12 to 18 hours కూర్చోవాలి ఆ సర్వర్ అప్ చేయడానికి. ఎందుకంటే ఒక 500 GB సర్వర్ని మీరు వెంటనే డౌన్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ రీగెయిన్ చేసుకోవడానికి ఒక పని కాదు. అంటే ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలంటే దాంట్లో చాలా ఉంటాయి. దా సబ్జెక్ట్ డెప్త్ వెళ్ళామంటే మనకి ఈ సబ్జెక్ట్ పోతుంది. సో నెక్స్ట్ దానికి కూడా స్టోరేజ్ ఓకే, ఇంప్లిమెంటేషన్ చేసేస్తాం, డేటాబేస్లో పెట్టేస్తాం, అంతా ఓకే. సో నెక్స్ట్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఇంప్లిమెంటేషన్ అయిపోయింది, సో వర్క్ చేస్తుంది అంతే. సో దాని ఒక స్టెబిలిటీ ఉండాలి కదా, ఆ స్టెబిలిటీ గురించి మనం మెయింటెనెన్స్ చేస్తాం. ఈ మెయింటెనెన్స్ వర్క్ ఎవరు చేస్తారంటే మళ్ళీ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆపరేషన్ టీం వాళ్ళే మెయింటెనెన్స్ చేస్తారు. ఆపరేషన్ టీం వాళ్ళు ఎందుకు చేస్తారంటే దానికి ఒక బ్యాలెన్స్ చేయగల కెపాసిటీ ఓన్లీ ఆపరేషన్ టీం వాళ్ళకే ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు డైలీ చెప్పా కదా మీకు సిస్టమ్ హెల్త్ చెక్స్ అని. ఆ సిస్టమ్ హెల్త్ చెక్స్ ఏ ఏ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అన్నా సరే యూజ్ చేసేది లైనక్స్ సాఫ్ట్వేర్. ఇట్స్ అన్ ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్. దాని పర్ఫార్మెన్స్కి కూడా మనం లైనక్స్తోనే చేస్తాం. యూఏ ఉంటాయి కానీ అంత మనకి పర్ఫెక్ట్గా రావు. అప్ టైం అంటే 2 times ఉంటాయి, అప్ టైం అండ్ డౌన్ టైం. అప్ టైం అంటే ఆ సిస్టమ్ ఎప్పుడు రన్ అవుతూనే ఉండాలి. అంటే సపోజ్ సడన్గా మనం ఒకసారి చూస్తాం కదా, మొన్న ఒక సడన్గా గూగుల్ సర్వర్ కూడా డౌన్ అయింది. ఆ గూగుల్ సర్వర్ డౌన్ అయిన కారణం అంటే డౌన్ టైం. అది అంటే సడన్గా మనకి చేతిలో లేని టైంలో సడన్గా అయిపోయాయి అనమాట. అప్పుడు ఈ అప్ టైం చేయడానికి మనకి ఎక్కువ టైం క్లోజ్ అవుతుంది. సో ఇదంతా అయిపోయింది. అంటే నెక్స్ట్ యూజర్ డిమాండ్స్. అప్పుడు సపోజ్ నువ్వు పెడుతున్నాం, రోజు తినేస్తున్నాం, ఫుడ్ తినేస్తున్నాం, రోజు పెడుతున్నాం, కానీ యూజర్ రోజు మన దగ్గర ఆర్డర్ పెట్టుకుంటాడా? వాడిని అట్రాక్ట్ చేయాలి కదా. సో అట్రాక్ట్ చేయాలంటే ఏం చేస్తాం? మధ్య మధ్యలో కూపన్ కోడ్స్ అప్లై చేస్తాం. ఆ కూపన్ కోడ్స్ దానికి ఏం చేయాలి? ఆ పర్టికులర్ మనం క్రియేట్ చేసిన సాఫ్ట్వేర్కి కొన్ని ప్యాచెస్ అనేది అప్లై చేస్తుంటారు. ఆ ప్యాచెస్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే, ఓఎస్కి ప్యాచ్ అప్లై చేస్తాం, దీనికి ఏంటంటే అప్గ్రేడ్ చేస్తుంటాం అన్నమాట. మనం చూస్తుంటాం కదా ఒక్కోసారి మన యాప్లో కూడా ఒక 15 ఒక 3 monthsకి 4 monthsకి అప్గ్రేడ్ అని వస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే కంటిన్యూస్గా డెవలప్ చేయడం వల్ల ఈ యూజర్ డిమాండ్స్ని క్లియర్ అవుతుంది. ఫ్యూచర్ చేంజెస్ చెప్పా కదా, కొత్త కొత్త అంటే మనం కూపన్ కోడ్ అప్లై చేయడం, లేకపోతే మనం డిజైన్ మార్చడానికి, ఇవన్నీ యూజ్ చేసేది ఫ్యూచర్ చేంజెస్. ఈ చేంజెస్ని స్టెబిలిటీస్ని రెండుకి బ్యాలెన్స్ చేస్తేనే మెయింటెనెన్స్ పర్ఫెక్ట్గా అవుతుంది. ఒకవేళ చేంజ్ అప్ అయినా సరే కొంచెం పర్లేదు, కానీ ఈ స్టెబిలిటీ అన్నది కొంచెం బాగా డౌన్ అయిపోయిందంటే సిస్టమ్ మొత్తం ఒక న్యూట్రల్ పొజిషన్కి వచ్చేసినట్టు అనమాట. అది మనం కావాలి కష్టపడి ఎంత లేపాలన్నా సరే పని అవ్వదు. మళ్ళీ ఒక్క సర్వర్ కానీ, ఒక్క స్టెబిలిటీ, ఈ హెల్త్ చెక్ కానీ, ఈ పర్ఫార్మెన్స్ కానీ, ఈ అప్ టైం కానీ కరెక్ట్గా చేయలేదా మనం, ఆ రోజు ఇంకా మనం 24 గంటలు ఏంటి ఒక దగ్గర ఒక 2 weeks 3 weeks వరకు కూర్చోం. ఈ లినక్స్ సాఫ్ట్వేర్లో మనం యూజ్ చేసేది ఈ చెప్పడం మర్చిపోయాను, ఈ హెల్త్ చెక్స్ ఇవన్నీ చేయాలంటే చెప్పాను కదా స్టార్టింగ్లో 4 hours పడుతుంది మనం ఒక్క సర్వర్ చెక్ చేయడానికి. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ షెల్ స్క్రిప్టింగ్ అన్నది యూజ్ చేస్తున్నాం. ఈ షెల్ స్క్రిప్టింగ్ యూజ్ చేసేసి మొత్తం అంతా ఆటోమేట్ చేసేస్తున్నాం. ఈ ఆటోమేషన్ అయిపోతే ఏమవుతుంది, ఈ 4 hours వరకు మనకి 3 minutes ఆర్ 2 minutesలో అయిపోతుంది. ఈజీ అయిపోతుంది కదా. సో ఈ మొత్తం ఈ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ కానీ, హెల్త్ టైం కానీ అన్నీ. ఇంకోటి ఏంటంటే మనకి క్రాన్ ట్యాబ్ అని ఒకటి ఉంటుంది. ఆ క్రాన్ ట్యాబ్ యూస్ చేసుకొని ప్రతి ఒక్క మనకి ఏ టైం కావాలి, సపోజ్ మీకు హెల్త్ చెక్ మార్నింగ్ 9కి నైట్ 9కి కావాలి అంటే ఈ 2 times చూసుకుంటే నీకు హెల్త్, దానికి ఒక సర్వర్ యొక్క హెల్త్ ఎట్లా ఉంది, అంత బాగుందా, దాని ఒక స్టెబిలిటీ ఎట్లా ఉంది అనేది క్లారిటీ వస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావు అంటే క్రాన్ ట్యాబ్ అని యూజ్ చేస్తావు. మన లినక్స్ యూజ్ చేసినప్పుడు ఈ క్రాన్ ట్యాబ్ అనేది బయటకు వస్తుంది. ఈ క్రాన్ ట్యాబ్ అనేది యూజ్ చేసి మొత్తం మనకి కావాల్సిన టైమింగ్లో ఏ టైం కావాలనేది ఒక ఆటోమేటెడ్ స్క్రిప్ట్ రన్ చేస్తాం ఈ షెల్ స్క్రిప్టింగ్లో. అది ఎట్లా రన్ చేస్తాం అనేది మీకు ఈ లైనక్స్ నేర్చుకున్నప్పుడు క్లియర్గా చెప్తాను. అప్పుడు చేసినప్పుడు మనకి ఏ టైంకి ఏం కావాలని ఒక మెయింటెనెన్స్ అనేది పర్ఫెక్ట్గా రన్ అయిపోతుంటుంది. ఈ సర్వర్ డౌనింగ్ అంత గమ్ముని మనకి ఏ ఇబ్బంది కలిగించదు అనమాట. సో మెయింటెనెన్స్ అయిపోయింది, ఓకే, అంతా బాగుంది, బాగానే చేస్తున్నారు కదా, దీంట్లో ఏంటి ఇబ్బంది, అంతా బాగానే ఉంది కదా. మనకి డౌట్ వస్తుంది కదా, ఈ ప్రాసెస్ అంతా బాగుంది, ఏమైంది అసలు అనిపిస్తుంది. సో మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేస్తాం. ఫస్ట్ రిక్వైర్మెంట్ చెప్పింది, తర్వాత ప్లానింగ్ చేసుకుంటాం, డిప్లాయ్మెంట్ చేస్తాం, టెస్టింగ్ చేస్తాం, మళ్ళీ డిప్లాయ్ చేస్తాం, డెవలప్మెంట్ చేస్తాం, డిప్లాయ్ చేస్తాం, తర్వాత మెయింటెనెన్స్కి వెళ్తాం. అంతే. ఈ మధ్యలో
మనకి కస్టమర్కి సడన్గా ఒక తిక్కలేసింది, వాడికి అరే నాకు ఈ ఫ్యూచర్ నచ్చలేదు నేను మార్చేసుకుందాం అనుకుంటున్నామని మనం ఎక్కడున్నాం, కరెక్ట్గా డెవలప్మెంట్ టైంలో ఉన్నాం. అప్పుడు ఈ బుడ్డోడు వచ్చి నాకు నచ్చలేదు నేను మార్చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. అంటే ఏం చేస్తున్నాం, ఇక్కడ డెవలప్మెంట్ టీం వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ వర్క్ అక్కడ ఆపేయాలి. అప్పుడు డైరెక్ట్గా వచ్చి వీడు ఇక్కడ చెప్పలేడు. సో మళ్ళీ వీడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. సో మన ప్రాసెస్ ఏమవుతుంది, ఇక్కడ ఆల్రెడీ మనం 3 months వర్క్ చేసేసాం దీని మీద. 3 months వర్క్ చేసిన తర్వాత వీడు వచ్చి నాకు నచ్చలేదు మార్చమన్నాడు. అప్పుడు ఏం చేస్తాం మనం, ఇంకా ఎక్కువ అవుతుంది అని చెప్తాం, అయినా పర్లేదు మార్చమన్నాడు. అప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, వీడు ఇక్కడ ఉన్నవాడు ఇక్కడ ఆగిపోతాడు. మళ్ళీ వీడు ఆగిపోయిన తర్వాత రిక్వైర్మెంట్ మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్కి వెళ్తాడు. మళ్ళీ స్టార్టింగ్ అయ్యి మళ్ళీ ప్లానింగ్ అయ్యి మళ్ళీ ఇలా వచ్చేసి మళ్ళీ ఒక టెస్టింగ్ వరకు వచ్చేసిన తర్వాత మళ్ళీ వచ్చాడు ఈ గుడ్డోడు. అరే నాకు ఇది నచ్చలేదు, ఇంకో కొత్త ఐడియా ఉంది మళ్ళీ స్టార్ట్ చేయండి అంటాడు. అప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం, మళ్ళీ బ్యాక్ రావాలి రిక్వైర్మెంట్కి. ఎన్నిసార్లు ఇట్లా వస్తాం, మనకి చిరాకేస్తుంది కదా. సో ఇలా ఈ ప్రాసెస్ వల్ల ఒక ఫెయిల్యూర్ మోడల్ అన్నది ఇది. కానీ ఫెయిల్యూర్ కాదు, ప్రస్తుతం కూడా చాలా కంపెనీస్లో రన్ అవుతున్న మోడల్. కానీ ఏంటంటే ఒకప్పుడు ఈ ఈ ఫే అస్తమానం వచ్చి ఒక అప్డేట్ అడుగుతున్నారు కాబట్టి దీన్ని మార్చాలి అనే ఒక కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. సో ఈ ప్రాసెస్ అంతా ఒక మన వాళ్ళు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, మీరు నోట్స్ రాసుకుంటే రాసుకోండి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనేది అంటారు. సో అందరూ క్లియర్ కదా. ఫస్ట్ మనం రిక్వైర్మెంట్ గ్యాదరింగ్కి వెళ్తాం, ఆ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ తర్వాత ప్లానింగ్ చేస్తాం, ప్లానింగ్ చేసిన తర్వాత డెవలప్మెంట్కి వెళ్తాం, డెవలప్మెంట్ వాళ్ళు టెస్ట్ చేస్తారు, టెస్ట్ చేసి డిప్లాయ్ చేస్తారు, డిప్లాయ్ చేసిన తర్వాత మెయింటెనెన్స్, మళ్ళీ కొత్తది ఏమైనా వస్తే సేమ్ ప్రాసెస్, ఇంకా అలాగే ఈ చుట్టూ తిరుగుతూ ఉంటారు అన్నమాట. సో గో ఫర్ నెక్స్ట్ స్లైడ్. బిల్డ్ అండ్ డిప్లాయ్, ఇదబ్బా మెయిన్. ఇంకా సపోజ్ మనం ఒక డెవలప్మెంట్ వాళ్ళ టీంకి ఈ 3 సర్వర్ ఇలా ఒక n సర్వర్స్ ఇచ్చాం, అంటే n సర్వర్ కోడింగ్స్ ఇచ్చాం. అప్పుడు వాడేం చేస్తాడంటే ఈ కోడింగ్స్ అంతా తీసుకెళ్ళి డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్ వాళ్ళు డిప్లాయ్ చేస్తారు. ఈ ఇచ్చినప్పుడు ద బెస్ట్ కోడ్ ఏంటంటే చూసుకుంటారు. సపోజ్ నా బెస్ట్ కోడ్ వచ్చేటప్పటికి 2 వచ్చింది, అప్పుడు ఈ 2ని తీసుకెళ్ళి స్టేజింగ్ ఎన్వైర్న్మెంట్లో పెడతారు. స్టేజింగ్ ఎన్వైర్న్మెంట్ టెస్టింగ్ ఎన్వైర్న్మెంట్ అనమాట. ఈ వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని వ్యాలిడేట్ చేస్తారు, వెరిఫికేషన్ చేస్తారు. ఈ రెండు ఓకే అయిపోయితే అక్కడ నుంచి దీని ప్రొడక్షన్ సర్వర్కి వెళ్తుంది, ప్రొడక్షన్ ఎన్వైర్న్మెంట్. అది చెప్పాను కదా, నాన్ ప్రోడ్ ప్రొడక్షన్. నాన్ ప్రోడ్కి ప్రొడక్షన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నాన్ ప్రోడ్ ఏంటంటే ఈ డెవలప్మెంట్ టీం వాళ్ళు చేసిన ప్రోగ్రామ్ వర్క్ అవుతుందా లేదా అని చూసుకోవడానికి నాన్ ప్రోడ్ యూస్ చేస్తారు. అంటే నాన్ ప్రొడక్షన్ సర్వర్స్ని యూస్ చేస్తారు అనమాట. అంటే దాని లైవ్లో ఉండవు సర్వర్స్. ఏంటంటే బ్యాక్ సైడ్ మనం ఏంటంటే టెస్టింగ్ చేసుకోవడానికి, నేను ఒక కోడ్ రాసాను అది వర్క్ అవుతుందా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి సరదాగా. సపోజ్ మనం కొన్ని రోజులు కొన్ని సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాల్సి వచ్చిన ప్రతిసారి మనం చేసేదంతా నాన్ ప్రొడక్షన్ సర్వర్, ఎందుకంటే అది లైవ్లో ఉండదు. ఎందుకంటే మనకి ఎక్కడ కనిపించు అనమాట. మన చేతిలో ఉంటే మనం వర్క్ చేసుకుంటాం, మనం సరదాగా ఆడుకుంటాం, పాడేస్తాం, అట్లా ఉంచుకుంటాం, షట్ డౌన్ చేసుకుంటాం, ఓపెన్ చేసుకుంటాం, సరదాగా ఇంకా ఏదో ఫోన్ వాడుకున్నట్టు వాడుకునేవాళ్ళు. వీళ్ళు ఈ డెవలప్మెంట్ టీం వాళ్ళు నాన్ ప్రోడ్ అనేది యూజ్ చేస్తారు. ఈ ప్రొడక్షన్ టీం వాళ్ళు ఈ ప్రొడక్షన్ ఎప్పుడు వస్తుందంటే ఈ టెస్టింగ్ అంతా వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు ప్రొడక్షన్కి వస్తుంది. ఈ ప్రొడక్షన్ ఏంటంటే లైవ్ ఎన్వైర్న్మెంట్ అనమాట. లైవ్ అంటే ఇప్పుడు నువ్వు ఒక జొమాటో యాప్ యూస్ చేసినా సరే, లేకపోతే ఫ్లిప్కార్ట్ యూస్ చేసినా సరే, అమెజాన్ యూస్ చేసినా సరే, నువ్వు సపోజ్ ఒక స్క్రోల్ రన్ అవునా సరే నీకు వెనకాల ఒక ప్రోగ్రామ్ కానీ ఒక HTML కోడ్ కానీ రన్ అవుతున్నట్టు అనమాట. జస్ట్ ఏమనుకుంటారు ఇట్లా పైకి వెళ్తుంది అనుకుంటా, పైకి వెళ్ళడానికి కూడా ఒక కోడ్ రన్ చేస్తారు. సో అప్పుడు ఇది మాట బిల్డ్ అండ్ డిప్లాయ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఒక రెడీ చేసిన దాంట్లో పర్ఫెక్ట్ ఏంటన్నా చూసి టెస్ట్ చేసిన తర్వాత ఆ టెస్ట్ చేసిన దాన్ని ఒక వ్యాలిడేషన్ వెరిఫికేషన్ వరకు ఈ స్టేజింగ్ ఎన్వైర్న్మెంట్ అంటే టెస్టింగ్ ఎన్వైర్న్మెంట్ వర్క్ అయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ప్రొడక్షన్ సర్వర్లో పడేస్తారు. ఆ ప్రొడక్షన్ సర్వర్లో కూడా వర్క్ అవుతే అప్పుడు మనం చేసిన ప్రాజెక్ట్ వర్క్ అయిపోయినట్టు, మన డబ్బులు మన చేతికి ఇచ్చేస్తున్నట్టు. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. యా బ్రో. ఓకే థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ప్రొడక్షన్ సర్వర్ వరకు వెళ్ళింది, మన కర్మగా వెళ్ళిపోయి ఒక 2 రోజులు పనిచేసిన తర్వాత ప్రొడక్షన్ సర్వర్ ఫెయిల్ అయిపోయింది.
అరే డెవలప్మెంట్ సర్వర్ వాడు అంటాడు, డెవలప్మెంట్ టీం వాళ్ళు అంటారు, నేను నా ఎన్వైరన్మెంట్ నాన్ ప్రొడక్షన్ సర్వర్లో డిప్లాయ్ చేసి చూశాను, నువ్వు ఎలా చెప్తున్నావురా, నువ్వు అసలు నా ప్రొడక్షన్ అసలు సమస్య లేదు, నేను చేసిన కోడింగ్ అంతా కరెక్ట్ అంటాడు. ఆపరేషన్ టీం వాడు అంటాడు, అంటే ఇక్కడికి వచ్చినప్పటికి ఈ 20 డిప్లాయ్ చేద్దాం. ఈ ఆపరేషన్ టీం వాడు అంటాడు, బాబు మీరు ఇచ్చిన కోడే మేము డిప్లాయ్ చేసాం ప్రొడక్షన్ సర్వర్లో, ఈ ప్రొడక్షన్ సర్వర్లో చేసినా సరే అది ఫెయిల్ అయిపోయింది, సో మాకు తప్పు లేదు, మీరే తప్పు అంటాడు. లేదు లేదు నేను నాన్ ప్రొడక్షన్లో చేశాను, మీరే తప్పు అంటాడు. వీళ్ళిద్దరూ ఇలా కొట్టుకుంటుంటారు. ద బ్లేమింగ్ గేమ్ వాజ్ స్టార్టెడ్ హియర్. అంటే నాకు తప్పు లేదు, నాకు తప్పు లేదని స్టార్ట్ అవుతుంది. అప్పుడు స్టార్ట్ అయినప్పుడు మనకి ప్రాజెక్ట్ ఆటోమేటిక్గా డిలే అయిపోతుంది. ఈ డిలే అవుతుంది, ఇంత ఇబ్బంది అవుతుంది అన్న దానికి అసలు ఎక్కడెక్కడ మనకి మిస్టేక్స్ అవుతాయి, ఏమి క్లియర్ అవుతాయి అన్నది మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. Okay. Operation team deploys in possibility whatever was working in deployment environment will work in the production environment. వాళ్ళకున్న పాసిబిలిటీ, సపోజ్ నా దగ్గర ఒక గ్రూప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఆ సాఫ్ట్వేర్ నేను ఆపరేషన్ టీంలో ఉన్నాను, నా దగ్గర ఒక గ్రూప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, అరే వాడి ఖచ్చితంగా అది డెవలప్మెంట్ టీం వాళ్ళు ఒక నాన్ ప్రొడక్షన్ సర్వర్లో చేసేసారు, అది వర్క్ అయిపోయింది, సో నా ప్రొడక్షన్ సర్వర్లో కూడా అది వర్క్ అవ్వాలి. ఎందుకంటే అది వర్క్ అవ్వలేదంటే మళ్ళీ నన్నే బ్లేమ్ చేస్తారు, ఈ బ్లేమింగ్ గేమ్ స్టార్ట్ అయిపోతుంది, సో నా వల్ల కాదు అనుకుని వాడి దగ్గర ఉన్న రిసోర్సెస్ అంతా యూజ్ చేస్తాడు, అంటే ఇంకా మాక్సిమం కెపాసిటీ అంతా యూజ్ చేసేసి దాంట్లో పెడతాడు. అప్పుడు పెట్టినా సరే ద రీజన్ వాజ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ దీస్ టూ ఎన్వైరన్మెంట్స్ ఆర్ డిఫరెంట్ ఆర్ నాట్ ప్రెడిక్టబుల్లీ సింక్రనైజ్డ్. అంటే నాన్ ప్రొడక్షన్, సపోజ్ మనం నాన్ ప్రొడక్షన్ సర్వర్ని ఒరాకిల్లో తీసుకున్నాం అనుకుందాం, ప్రొడక్షన్ సర్వర్ కూడా ఒరాకిల్లోనే తీసుకున్నాం. నాన్ ప్రొడక్షన్ సర్వర్ది ఎప్పుడు ఓల్డ్ సర్వర్ యూస్ చేస్తారు. సపోజ్ ప్రొడక్షన్ ఓల్డ్ సర్వర్, ఒరాకిల్లో ఓల్డ్ సర్వర్ ఏంటంటే 11G అనుకుందాం, సపోజ్ ప్రొడక్షన్ సర్వర్ కాబట్టి 12C అయింది. దాంట్లో ఇప్పుడు 11Gకి 12Cకి డిఫరెన్స్ అంటే చాలా ఉంటాయి, సెక్యూరిటీ రీజన్స్ కానీ దానికి సంబంధించిన, ఎందుకంటే 11G నుంచి 12Cకి అప్గ్రేడ్ చేశారంటే ఒరాకిల్ వాడు దాంట్లో ఎన్నో చేంజెస్ చేసి ఉంటాడు కదా. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే మాక్సిమం ఈ 11Gలో ఈజీగా అయిపోతుంది, కానీ ఇక్కడ వచ్చేటప్పటికి 12C, ఒరాకిల్ 12C అనే ఆపరేటింగ్ ఒక సర్వర్లో చాలా ఇబ్బంది పెడుతుంటారు. ఎందుకు కోడ్ డిప్లాయ్ అవ్వదు, బికాస్ దీనికి దానికి ఆపరేషన్ టీం వాళ్ళకి నాలెడ్జ్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే 11Gలో వాళ్ళకున్న నాలెడ్జ్ డిఫరెన్స్, కమ్యూనికేషన్, ఈ 12Cలో వాళ్ళకున్న నాలెడ్జ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారు, 11G దృష్టిలో పెట్టుకుని కోడింగ్ డిప్లాయ్ చేస్తారు. ఆ 11G కోడింగ్ తీసుకొచ్చి 12Cలో చేయమంటే అవుతుందా? అవ్వదు కదా, నేను రాను అంటది. ఇప్పుడు ఏదైనా సరే ఒక అప్గ్రేడెడ్ సిస్టమ్ అన్న దాన్ని అప్గ్రేడెడ్ కోడింగ్తోనే ఇవ్వాలి, కానీ తక్కువ కోడింగ్ డిప్లాయ్ చేస్తే అవ్వదు కదా. దాన్ని చిన్న చిన్న మార్పులు చేసేది ఆపరేషన్ టీం వాళ్ళు, ఓప్స్ టీం అని ఉంటుంది, వాళ్ళు మార్పులు చేస్తుంటారు అన్నమాట. వాళ్ళు కానీ అక్కడ అది గుర్తించకపోతే ఖచ్చితంగా సరే దర్ ఇస్ అగైన్ ఇట్ విల్ స్టార్ట్ ద బ్లేమింగ్ గేమ్ ఇక్కడ కూడా. సో నీది తప్పు, నాది తప్పు, నీది తప్పు, నాది తప్పు అంటే కొట్టుకుంటూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఇది డెవలప్మెంట్ వాళ్ళకి కొత్త కొత్త టూల్స్ వచ్చేసాయి. ఒకప్పుడు జావా కోడ్ రాయాలంటే మనకు వచ్చిన స్టార్టింగ్ క్లాస్ నుంచి మొదలెట్టేసి తర్వాత కింద ఎండింగ్ ఒక ఫ్లవర్ ప్యాకెట్స్ క్లోజ్ చేసే వరకు ఒకప్పుడు ఒక మనిషి రాయాల్సి వచ్చింది. ఇప్పుడు అట్లా కాదు, నాకు ఒక టెంప్లెట్ కావాలి అంటే, సపోజ్ నేను ఒక స్నేక్ గేమ్ క్రియేట్ చేద్దాం అనుకుంటాను, నాకు టెంప్లెట్ కావాలి అని ఒక టూల్, జావాకి ఒక ఆల్రెడీ టూల్ ఉంటుంది, ఆ టూల్కి వెళ్ళి మనం నార్మల్గా ఆ స్నేక్ గేమ్ టెంప్లెట్ అనుకుంటే వచ్చేస్తుంది. సో కోడింగ్ ఈజీ అయిపోతుంది. సో అంత కోడింగ్ ఈజీ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఫాస్ట్గా కోడింగ్ ఆపరేషన్ టీం వాళ్ళకి పంపుతారు. ఆపరేషన్ టీం వాళ్ళకి ఆ స్కోప్ ఉండదు డిప్లాయ్ చేయడానికి, ఎందుకంటే వాళ్ళు ఏం చేయాలి, స్టెబిలిటీని అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఎన్ని చేంజెస్ చేసినా సరే ఒక స్టెబిలిటీ మెయింటైన్ చేసుకుంటారు. ఆ స్టెబిలిటీ ఎందుకు ఆగిపోతుంది అంటే కొత్త కొత్త చేంజెస్ అన్ని తీసుకొచ్చేసి, అంటే కొత్త సపోజ్ సాఫ్ట్వేర్ నార్మల్గా ఉన్నదాన్ని ఇంకా యాడ్ చేసుకుంటూ వచ్చుకుంటే ఆ స్టెబిలిటీ మిస్ అవుతుంది. ఆ స్టెబిలిటీ మిస్ అవ్వకుండా వాడి పర్ఫార్మెన్స్ చూసుకోవాలి, హెల్త్ చెక్స్ చూసుకోవాలి, ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా వాడికి ఈ ఇబ్బంది అవుతుంది. సో ఈ డెవలప్మెంట్ టీం వాళ్ళకి కోడింగ్ చేయడం ఈజీ, బట్ ఆపరేషన్ టీం వాళ్ళకి ఆ చేంజెస్ అన్ని రిలీజ్ చేయడం చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే అంత ఫాస్ట్గా రిలీజ్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి స్టెబిలిటీ ఉండాలి, బికాస్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ద లైవ్ ఎన్వైరన్మెంట్. అంటే వాడు ఏం చేసినా సరే లైవ్ ప్రొడక్షన్లో వర్క్ చేస్తున్నాడు. లైవ్ ప్రొడక్షన్ అంటే సపోజ్ ఇప్పుడు ఒక ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టినాం, నువ్వు సడన్గా ఆర్డర్ పెట్టావు, ఆర్డర్ పెట్టినట్టే నీ ఫోన్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది. ఆర్డర్ పెట్టిన ఒక ఫ్యూ సెకండ్స్లో మెసేజ్ రావాలంటే నీ సర్వర్ ఎంత ఫాస్ట్గా పనిచేయాలి అక్కడ. ఆ సర్వర్ సపోజ్ వాడు ఏదో చేంజ్ చేస్తున్నాడు, సర్వర్ డౌన్ అయింది, నీకు ఆర్డర్ మెసేజ్ పెట్టినట్టు ఆర్డర్ నువ్వు పెట్టినట్టు రాలేదు, అసలు మెసేజ్ రాలేదు. సో కస్టమర్ ఏం ఫీల్ అవుతాడు. సో ఇట్లా డిప్లాయ్మెంట్ చేసినప్పుడు ఇలాంటి ఇష్యూస్ వస్తుంటాయి.
అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే యాప్ని కొంచెంసేపు రీడ్ ఓన్లీ మోడ్లో పెడతారు. అంటే మనం ఏం చేయలేము అనమాట. జస్ట్ యాప్ చూస్తాం, మనం ఒక్కొక్కసారి కనిపిస్తుంది కదా ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో నాట్ డెలివరబుల్ ప్రతి దాంట్లో కూడా నాట్ డెలివరబుల్ అని వస్తుంటుంది. అదేంటంటే రీడ్ ఓన్లీ మోడ్ అనమాట. అంటే మనకి అంతా కనిపిస్తుంది కానీ ఏం చేయలేము, అంతా బయటకు కనిపిస్తుంది, మనం ఓకే చేసొచ్చు అని ఉంటుంది. దానికి ఒక స్పెషల్గా క్లోన్ సర్వర్ అని పెట్టుకుంటారు వాళ్ళు. ఆ సర్వర్ వర్క్ చేసేలా చూసుకుంటారు ఆ టైంలో. ప్రొడక్షన్ సర్వర్స్ మే లీడ్ సమ్ ట్రిక్కింగ్ ఆఫ్ ఫైన్ ట్యూనింగ్ అట్ ది డేటాబేస్ ఆర్ ఓఎస్ లెవెల్. ఆల్రెడీ చెప్పాను కదా, మనం 11 వాళ్ళేమో నాన్ ప్రొడక్షన్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే 11Gలో చూస్తారు, మనమేమో 12Cలో చేస్తాం. సో డిఫరెన్స్ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? ఈ డెవలప్మెంట్ టీం వాళ్ళు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఆపరేషన్ టీం వాళ్ళకి ఇవ్వరు. డీటెయిల్ డిప్లాయ్మెంట్ వాళ్ళు, ఈ ఆప్స్ టీం వాళ్ళు డీటెయిల్గా ప్రతిదీ డిప్లాయ్మెంట్ చేయాలని చూడరు. బికాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్ పూర్ ట్రాన్సిషన్. అంటే వాళ్ళ మధ్యలో ఒక కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల జరిగే ఇష్యూస్ ఇవి. సో మన వాళ్ళు ఊరుకుంటారా? 2 minutes. సో ఇక్కడ వస్తున్న బిగ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మనకి. ఈ ప్రాబ్లమ్స్ ఎలా వస్తుంది? ఈ కోడ్ అన్నది మాన్యువల్ బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ది కోడ్. మాన్యువల్ బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్ ఏం చేస్తాం అంటే మాన్యువల్గా చేస్తుంటారు కోడ్. సో మనం మాన్యువల్గా చేసినప్పుడు దాంట్లో ఉన్న ఎఫిషియన్సీ కొంచెం మ్యాక్సిమం చాలా తక్కువ ఉంటుంది. మనం మ్యాక్సిమం ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, ఏ సిస్టమ్ ఇంజనీర్ అయినా, ఏ ఆపరేషన్ టీమ్ ఇంజనీర్ అయినా సరే జై గూగుల్ తల్లి అంటారు. ఎందుకంటే వాళ్ళకి కొన్ని అర్థం కావు. ఆ గూగుల్లో యాక్టివ్ కోడ్ ఉన్న దాన్ని కొంచెం చిన్న కన్వర్షన్ చేసేసి వాళ్ళకి సాఫ్ట్వేర్ సంబంధించిన విధంగా మార్చేసుకుంటారు. సో బికాస్ ఆఫ్ దట్ వీ విల్ గెట్ సమ్ ఎర్రర్స్. అండ్ దాని ఇన్కన్సిస్టెన్సీ కోడ్ ఉండడం వల్ల దానివల్ల స్లో ఉంటుంది. సో ఇన్కన్సిస్టెన్సీ అక్రాస్ ఎన్విరాన్మెంట్. సో మనం గూగుల్ నుంచి తీసుకుని మనం సొంతంగా మార్చడం వల్ల, మన సొంత కోడ్ కాకపోవడం వల్ల దాంట్లో ఇన్కన్సిస్టెన్సీ ఉంది. అంటే ఒకసారి పనిచేసిన దాన్ని రెండోసారి కరెక్ట్గా వర్క్ అవ్వదు. నైదర్ రిపీటబుల్ నార్ రిలయబుల్. సేమ్ కోడ్ని రిపీట్ చేస్తుంటుంటారు, సేమ్ కోడ్ని దాన్ని డిప్లాయ్ చేస్తుంటారు. సో దానివల్ల కూడా వస్తుంది. రిక్వైర్డ్ ఎక్స్టెన్సివ్ డాక్యుమెంటేషన్. సపోజ్ మనం ఇందాక ఫుడ్ యాప్ ఫుడ్ యాప్ గురించి వచ్చిన ఆయన నాకు అన్నాడు, ఒక మ్యాప్ రావాలి, మ్యాప్లో నా బండి వేసుకుని వెళ్తుంటుంటే ఆ బండి మీద నేను ఎట్లా వెళ్తున్నానో వాడికి వే కూడా కనిపించాలి అంటాడు, ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్న వాడికి అంటాడు. అప్పుడు మళ్ళీ దాని గురించి ఎక్స్టెన్సివ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తూ ఉండాలి. సో ఎక్స్ట్రా వర్క్, ఎక్స్ట్రా బర్డెన్, ప్రతిదీ ఎక్స్ట్రా అయిపోతుంది. సో మనం ఈ డిప్లాయ్మెంట్ ఆఫ్ అంటే చెప్పినా కదా, లాంగ్ డెలివరీ టైం. బికాస్ చెప్పాను ఆపరేషన్ టీం వాళ్ళకి వీళ్ళిద్దరి మధ్య గొడవలు అవుతానే ఉంటాయి. బ్లేమింగ్ గేమ్ స్టార్ట్ అవుతుంది. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ డిలేస్. సపోజ్ మన ప్రాజెక్ట్ ఒక 6 months ఇచ్చారంటే అది ఒక 1 year అవుతుంటుంది. సిగ్నిఫికెంట్ రిస్క్ ఆఫ్ మేజర్ ప్రొడక్షన్ ఇష్యూస్ విత్ అసోసియేటెడ్. చెప్పా కదా, సడన్ గా ఆగిపోతూ ఉంటుంటాయి. ఒక నెక్స్ట్. సో ఇప్పటిదాకా మనం మాట్లాడుకునేదాన్ని ఎస్డిఎల్సి అంటారు. ఎస్డిఎల్సి మెథడ్ ఆర్ వాటర్ ఫాల్ మెథడ్ అంటారు. ఎస్డిఎల్సి మెథడ్ అంటే సాఫ్ట్వేర్ డిప్లాయ్మెంట్ లైఫ్ సైకిల్ అనమాట. వాటర్ ఫాల్ మెథడ్ ఏంటంటే చెప్పాం కదా, ఒక్కొక్క ప్రాసెస్ ఫస్ట్ రిక్వైర్మెంట్ అనాలిసిస్, తర్వాత డిజైన్కి వెళ్తాం, డిజైన్ నుంచి డెవలప్మెంట్కి వెళ్తాం, డెవలప్మెంట్ నుంచి టెస్టింగ్కి వెళ్తాం, టెస్టింగ్ నుంచి మెయింటెనెన్స్కి వెళ్తాం. సో దీన్నే మనం వాటర్ ఫాల్ మెథడ్ అంటాం. అంటే మనం వాటర్ ఎట్లా పోస్తే ఎట్లాకి ఏ చిన్న దానికి ఉన్న ఏరియాస్ నుంచి ఎట్లా ఫాస్ట్గా వెళ్ళిపోతుందో ఈ ప్రాసెస్ కూడా అలాగే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. మనకి వాటర్ ఎట్లా బ్యాక్ రాదో సేమ్ ఇది కూడా అలాగే బ్యాక్ రాదు. సపోజ్ ఇక్కడ కానీ ఆగిపోయిందా, మళ్ళీ నువ్వు బ్యాక్ వచ్చావు రిక్వైర్మెంట్ అనాలిసిస్ గురించి. సపోజ్ టెస్టింగ్ దగ్గర ఆగిపోయినా మళ్ళీ రిక్వైర్మెంట్ అనాలిసిస్, అంటే టెస్టింగ్ దగ్గర ఆగిపోయిందంటే ఏదో రిక్వైర్మెంట్ మిస్ అయినట్టే కదా. సో మళ్ళీ ఇక్కడికి వచ్చాను, మళ్ళీ వీళ్ళు రిక్వైర్మెంట్ చేస్తారు, మళ్ళీ డిజైన్ చేస్తారు, మళ్ళీ డెవలప్మెంట్ చేస్తారు, మళ్ళీ టెస్టింగ్ వస్తుంది, అప్పుడు ఓకే అయితే మెయింటెనెన్స్ పోతుంది. లేకపోతే మెయింటెనెన్స్లో కూడా వర్క్ అవ్వలేకపోతే మళ్ళీ రిక్వైర్మెంట్ అనాలిసిస్ వెళ్తుంది. సో ఈ ప్రాసెస్ ఎలా జరుగుతూ ఉంటుంది. కానీ ఏంటంటే దీనివల్ల టైం టేకింగ్, అంటే ఒక్క ప్రాసెస్ మిస్ అవ్వడం వల్ల కూడా మళ్ళీ కొత్త నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇట్లా కాదు, దీన్ని మార్చాలి అని కొంచెం మంది అనుకున్నారేమో. సో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్. చెప్పా కదా, రిక్వైర్మెంట్ నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి మళ్ళీ మధ్యలోంచి అలాగే ఒక్కొక్క ప్రాసెస్ ముందు రావడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి రావడం వల్ల నెక్స్ట్ మంచి ప్రాసెస్ ఆలోచిద్దామని 2005లో అనుకుంటా లైనస్ అన్న ఒక ఆడు కనిపెట్టింది అజైల్ మెథడ్ అని. దేవుడు అయిపోయాడు చాలా మందికి ఈ డెవాప్స్లో అయితే. ఎందుకు అయిపోయాడు చెప్తాను.
Due to the problems in the waterfall method, world moves to agile in 2009. 2000 ఈ వాటర్ఫాల్ మెథడ్ వల్ల డిఫరెంట్ ప్రాసెస్ ఇవన్నీ జరుగుతున్నాయి, బ్లేమింగ్ జరుగుతున్నాయి. సో నా వల్ల కావట్లేదని అప్పుడు ఈ అజైల్ మెథడ్ అనేది స్టార్ట్ చేశారు. ఈ అజైల్ మెథడ్ ఏం స్టార్ట్ అవుతుంది అంటే రిక్వైర్మెంట్ తీసుకుంటారు స్టార్టింగ్. దాంట్లో రిక్వైర్మెంట్లో మనకి ఏది బెస్ట్ అనేది చూసుకుంటారు. అంటే ఒక రిక్వైర్మెంట్, సపోజ్ నేను ఒక 20 ప్రాజెక్ట్స్ ఉన్నా, 20 ప్రాజెక్ట్లో ఒక 5 చూసుకుందాం ఫస్ట్. అంటే ఆ 5 ఇది బెస్ట్. అంటే నేను ఒక యాప్ క్రియేట్ చేయాలి, దాంట్లో షాపింగ్ మాల్ యాప్ క్రియేట్ చేయాలి. దాంట్లో నాకు కావాల్సిన ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే ప్రతిదీ ఫోటో పెట్టుకోవాలి, దాని కాస్ట్ పెట్టాలి, బ్యాలెన్స్ కావాలి. అంటే మనకి బ్యాలెన్స్ వాళ్ళు డైరెక్ట్గా షేర్ చేసేలా ఆన్లైన్ పేమెంట్ ఉండాలి. అప్పుడే ఈ 3 తీసుకుంటాడు. అంటే గ్రాఫిక్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ 3 కావాల్సిందని ఫస్ట్ డిప్లాయ్మెంట్ అనేసి దీన్ని ఇక్కడ పంపుతాడు. లిటరేషన్ చేసేసి ఈ ఫైల్ చేసేసి లిటరేషన్ ఫీచర్స్ పంపుతాడు. వాడేం చేస్తాడు, టెస్ట్ చేసిన తర్వాత ప్లాన్ వాళ్ళకి పంపుతారు. వాళ్ళు ప్లాన్ డెవలప్మెంట్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తారు. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇక్కడ ఏమన్నా ఎర్రర్స్ ఉంటే మళ్ళీ లెర్న్ చేసుకుంటారు. అంటే వాళ్ళకి ఏం ఎర్రర్స్ వచ్చాయని వచ్చేసిన తర్వాత వీడికి ఓకే, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ లిటరేషన్ ఫీచర్స్ పంపుతారు, మళ్ళీ ప్లాన్ డిప్లాయ్మెంట్ పంపుతారు. అక్కడ ఓకే అయిపోయినాక మళ్ళీ న్యూ ఫంక్షనాలిటీస్ వెళ్ళిపోతారు. అంటే ఈజీ అయిపోతుంది కదా వర్క్. ఇక్కడ మళ్ళీ ఫస్ట్ వర్క్ వెళ్ళడం కంట వాడు ఇక్కడతోనే అయిపోతున్నాడు. ఇక్కడితో అయిపోయి మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతున్నాడు డైరెక్ట్గా. ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికి అయిపోతుంది. ఇక్కడ ఓకే అయిపోయింది. ఓకే అయిపోయిన తర్వాత డైరెక్ట్గా న్యూ ఫంక్షనాలిటీస్ మళ్ళీ కొత్త దాని మీద వర్క్ చేస్తున్నారు. అంటే ఒక 20 ప్రాజెక్ట్స్ ఉంటే 5 తీసుకుంటున్నాడు, కరెక్ట్ టైంకి అయిపోతున్నాడు. మళ్ళీ మనకైనా కొత్తగా ఫ్యూచర్స్ కావాలంటే వీడి దగ్గరికి వెళ్ళి ప్రయారిటీ ఫ్యూచర్స్ లిస్ట్ దగ్గరికి వెళ్ళి అరే నాకు కొత్తగా బట్టల వ్యాపారంలో బట్టలు 360 degrees కనిపించాలి, సో వాడికి యూజర్కి ఎట్లా 360 degrees కనిపించాలి అని చెప్తాడు. సో వాడికి ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. అంటే ఆల్రెడీ ఓకే నా దగ్గర 20 ఉన్నాయి, ఇప్పుడు 1 అవుతుంది. సో ప్లస్ ఏదో ఒక ప్రాజెక్ట్లో +1 చేద్దాం, అప్పుడు 6 అవుతాయి. సో ఈజీ అయిపోతుంది కదా. సో ఇది ఆర్కిటెక్చర్, అజైల్ యొక్క ఆర్కిటెక్చర్. ఫస్ట్ ఏం చేస్తాం, ఒక గ్రూప్ ఆఫ్ లిస్ట్ ప్రాజెక్ట్లో, అంటే ఒక ప్రాజెక్ట్లో ఒక డివైడ్ చేసుకుంటాం. ఒక ప్రాజెక్ట్ని ఒక 20 భాగాలు చేసుకుంటాం. ఆ 20లో ఒక 5 తీసుకుంటాం. వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ అనేది. ఆ 5 తీసుకున్న తర్వాత దాని లిటరేషన్ ఫీచర్స్ పంపుతాం. వాళ్ళని ప్లాన్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు పంపుతారు. వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఎర్రర్స్ ఏమైనా వస్తే వాళ్ళు దాంట్లో ఉన్న లెర్నింగ్ చూసుకుంటారు. అంటే ఏ ఎర్రర్స్ వచ్చే దాన్ని ఏం మోడిఫై చేద్దామని చూస్తారు. మోడిఫై చేసి మళ్ళీ లిటరేషన్ ఫీచర్స్ పంపిన తర్వాత మళ్ళీ వాళ్ళు ప్లాన్ డిప్లై ఉంటారు. ఇట్ ఈస్ ఓకే దేర్, దాని డైరెక్ట్ గో ఫర్ న్యూ ఫంక్షనాలిటీ. అంటే ఇంకో 5 దానికి చేసేస్తారు. అంటే 4 ఒక్కొక్క నెలకి 5 డిప్లాయ్ చేస్తే ఒక 4 monthsలోకి ప్రాజెక్ట్ అయిపోతుంది. అర్థమైంది కదా. యా సూపర్. థ్యాంక్ యూ. సో అది ఎన్ని ఇటరేషన్స్ అంటే మనం చెప్పాం కదా, ఒక ప్రాజెక్ట్ని భాగాలుగా చేసుకుంటాం. అంటే ఒక ఇటరేషన్స్ చేసుకుంటాం. సపోజ్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఇటరేషన్ చేసుకున్నాం, ఒక ప్లానింగ్ చేసుకున్నాం, దాన్ని డెవలప్మెంట్లో చేసాం, దాన్ని టెస్ట్ చేసాం, డెమోకి క్రియేట్ చేసాం, సో డిప్లాయ్ చేసుకుంటాం. మళ్ళీ సేమ్ అలా వచ్చిన డిప్లాయ్మెంట్ అయిపోతుంది. సో మనకి ఏమవుతుందంటే ప్రాసెస్ సింపుల్ అయిపోతుంది, డెవలప్మెంట్ ఫాస్ట్ అవుతుంది, ప్రాసెస్ కూడా సింపుల్ అయిపోతుంది ఈ అజైల్ మెథడ్ వల్ల. ఓకే, ప్రాసెస్ సింపుల్ అయిపోతుంది, అంతా బాగానే ఉంది. మరి ఏంటి దీంట్లో డిసడ్వాంటేజ్? దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఉందంటే ప్రతి దాంట్లో డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఏమవుతుందంటే ఈ డెవలప్మెంట్ టీం వాళ్ళకి అరే నేను 2 రోజుల్లో కోడ్ కంప్లీట్ చేసేస్తున్నాను రా, కానీ మన ఆపరేషన్ టీం వాళ్ళు ఉన్నారే అసలు వాళ్ళు ఏమి డిప్లాయ్ చేయరు. వాళ్ళు ఏమనుకుంటారు, అరే డిప్లాయ్మెంట్ టీం వాళ్ళు ఉన్నారా, వాళ్ళు రోజు కోడ్ కంప్లీట్ చేస్తున్నారు, అసలు సిస్టమ్ స్టెబిలిటీలో ఉందో లేదో కూడా చూసుకుంటలేదు అంటారు. ఆపరేషన్ టీం వాళ్ళు కోడింగ్ చేసినంత ఫాస్ట్గా ఆపరేషన్ టీం డిప్లాయ్మెంట్ చేసిన డెవలప్మెంట్ టీం వాళ్ళు కోడింగ్ చేసినంత ఫాస్ట్గా ఆపరేషన్ టీం వాళ్ళు కోడింగ్ ఎగ్జిక్యూట్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళకు ఉండేది ముందు సర్వర్ని స్టెబిల్ చేయాలి. ఎందుకంటే స్టెబిలిటీ లేకపోతే డైరెక్ట్గా ప్రొడక్షన్ సర్వర్ వల్ల, మెయిన్ ప్రొడక్షన్ సర్వర్ ఏంటంటే లైవ్ ఎన్వైర్న్మెంట్. ఆ లైవ్ ఎన్వైర్న్మెంట్ అంటే ఏంటంటే మనం చెప్పాం కదా, మనం ఆర్డర్ పెట్టుకున్న మనం ఫుడ్, మనం ఒక క్లోత్స్ ఆర్డర్ పెట్టినా సరే అది రన్ అవ్వాలంటే ఈ ఆపరేషన్ టీం వాళ్ళు సర్వర్ని ఖచ్చితంగా ఒక స్టెబిలిటీ మోడ్లో ఉంచుతూ ఉండాలి. దాని హెల్త్ కానీ ప్రతిదీ అన్నీ చూసుకుంటూ ఉండాలి. యాక్చువల్గా ఏమంటారంటే ఐ వాంట్ ద చేంజ్ అంటారు డెవలప్మెంట్ టీం వాళ్ళు. వీడేమంటాడు, నాకు స్టెబిలిటీ కావాలంటాడు. ఎందుకంటే స్టెబిలిటీ లేనప్పుడు చేంజ్ చేసుకుని ఏం చేసుకుంటాం చెప్పు. సో ఖచ్చితంగా స్టెబిలిటీ కావాలంటారు.
అప్పుడు ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవలకి మధ్యలో అప్పుడు నిన్న వచ్చినోడే డెవాప్స్. సో ఇదంతా ఏం జరుగుతుందంటే ఇప్పుడు డెవలప్మెంట్ టీం వాళ్ళు ఉంటారు, ఆపరేషన్ టీం వాళ్ళు ఉంటారు, అంతా కలిసి చేసేది డెవాప్స్ ఒక్కడే. సో ఇప్పుడు మనం ఒక డెవలప్మెంట్ ఒక రిలీజ్ చేసాం, ఆపరేషన్ టీం వాళ్ళు దాన్ని కంప్లైంట్స్ పంపుతారు, మళ్ళీ రిలీజ్ చేస్తాం, మళ్ళీ కంప్లైంట్స్ పంపుతారు, మళ్ళీ రిలీజ్ చేస్తాం, మళ్ళీ కంప్లైంట్స్ పంపుతారు. ఇలా ఎన్నిసార్లు రిలీజ్ చేస్తాం, ఎన్ని కంప్లైంట్స్ పంపుతారు. ఇవన్నీ చేయకుండా వన్ క్లిక్ డిప్లాయ్మెంట్ అని ఉంటుంది. అంటే వీడు అవసరం లేదు, ఏమీ లేదు. సపోజ్ మన ఆపరేషన్ టీం వాళ్ళు కానీ ఒక డిప్లాయ్మెంట్ చేయాలి అంటే ఒక గ్రూప్ ఆఫ్ పర్మిషన్ తీసుకోవాలి. ఆ గ్రూప్ ఆఫ్ పర్మిషన్ తీసుకోవడానికి కూడా మినిమం మీ ఎవరు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళకి అర్థమవుతుంది. ఒక్కరికి మినిమం ఎంత లేదన్నా సరే ఒక 1.5 day 2.5 days ఒక ఆపరేషన్. సపోజ్ నేను ఒక చేంజ్ రేస్ చేద్దాం అంటే ఒక ఒరాకిల్కి ఒక ప్యాచ్ పెడదాం అనుకుంటున్నాను. అంటే ప్యాచింగ్ అంటే సాఫ్ట్వేర్కి కొంచెం ఎక్స్ట్రా మోడ్యులారిటీ అనమాట. ఎక్స్ట్రా మోడలిటీని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే నేను ఒరాకిల్ అంతా నల్లగా కనిపిస్తుంది, వెనకాల కలర్ఫుల్గా ఒక మంచి పిక్చర్ కావాలి అని ఒక ఆలోచన వచ్చింది నాకు. ఏంది నల్లగా కనబడుతుంది, నాకు అసలు ఇది అసలు నచ్చట్లేదు, వెనకాల పిక్చర్ కావాలి అని ఒక ఆలోచన వచ్చింది. ఒరాకిల్ ఎట్లా ఉంటుందంటే మనం సిఎండి కమాండ్ చేస్తాం కదా, ఇలా నల్లగా వచ్చింది, నాకు కలర్ఫుల్గా కావాలి అనిపిస్తుంది. సో అప్పుడు ఏం చేస్తాం, నాకు ఇలా ప్యాచింగ్ అప్పుడు డెవలప్మెంట్ టీం వాళ్ళకి చెప్తాం, నాకు ఇలాగ మా క్లయింట్ ఇలా కోరుకుంటున్నాడు అని. డెవలప్మెంట్ టీం వాడు కోడ్ క్రియేట్ చేస్తాడు. దాన్ని నువ్వు క్రియేట్ చేయడానికి కొన్ని పర్మిషన్స్ తీసుకోవాలి. పర్మిషన్ అంటే నువ్వు సపోజ్ నువ్వు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అనుకోండి, ఒరాకిల్లో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, డేటాబేస్ అంటే నువ్వు చూసుకుంటున్నావు. అప్పుడు నీ పైన ఒక హెడ్ ఉంటాడు కదా, లీడ్ అనలిస్ట్, వాడి దగ్గర పర్మిషన్ ఇస్తాను. లీడ్ అనలిస్ట్ పైన ఒక హెడ్ ఉంటాడు, కన్సల్టెంట్, ఆయన దగ్గర పర్మిషన్. వీళ్ళందరికీ పైన ఎస్డిఎం అని ఉంటుంది, సర్వీస్ డెలివరీ మేనేజర్, ఆడి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఈ అన్నిటికి కలిపేసిన తర్వాత మనకు ఒక క్లయింట్ ఉంటాడు, ఆ క్లయింట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఇన్ని పర్మిషన్స్ తీసుకున్న తర్వాత మనం చేసేది ప్యాచింగ్. నువ్వు కానీ ఏదైనా కొత్తగా చేంజ్ కానీ ఇవన్నీ లేకుండా మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ టూల్స్ యూజ్ చేసి ఈ డెవాప్స్లో డిఫరెంట్ టూల్స్ యూజ్ చేస్తాం. డిఫరెంట్ టూల్స్ యూజ్ చేసి ఈ ప్రాసెసింగ్ కానీ, టెస్టింగ్ కానీ, రిక్వైర్మెంట్ కానీ, గ్యాదరింగ్ కానీ మొత్తం అంతా ఆటోమేట్ చేసి పడేస్తాం. అంటే నువ్వు ఒక కోడ్ డెవలప్ చేసేది, కోడ్ నీకు పంపించదు డెవలప్మెంట్ టీం వాళ్ళు, నువ్వు తీసుకెళ్ళి డైరెక్ట్గా సర్వర్లో పెట్టి ఒక క్లిక్ నొక్కినట్టే డైరెక్ట్గా ప్రొడక్షన్ సర్వర్కి వెళ్ళిపోతుంది. ఆ ప్రొడక్షన్ సర్వర్కి వెళ్ళినప్పుడు మధ్యలోనే ఏమైనా ఇబ్బందులు ఉంటే నీకు బ్యాక్ వచ్చేసి ఇలా అంటే డిప్లే అవ్వదు ప్రొడక్షన్ సర్వర్లో, మధ్యలోనే ఎక్కడైనా టెస్టింగ్ సపోజ్ ఆన్సిస్లో టెస్ట్ చేస్తున్నాను, డేటా ఆటోమేటిక్ కోడ్ పంపేస్తాం ఆన్సిస్లో టెస్ట్ అవుతుంది. సడన్గా నీకు చెప్తుంది ఇదిగో ఇది ఎర్రర్, సో నువ్వు దీన్ని క్లియర్ చేసుకొని వెంటనే బ్యాక్ పంపిస్తుంది. అప్పుడు పంపించినప్పుడు మళ్ళీ డెవలప్మెంట్ టీం వాళ్ళు పంపిస్తే మళ్ళీ వాడు క్లియర్ చేసి ఇచ్చిన వెంటనే మళ్ళీ దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా పని అయిపోతుంది. అంటే ఒకప్పుడు మనకి 8 months 9 months తీసుకునే ప్రాజెక్ట్ని మన వాళ్ళు 2 months 3 months చేసే విధంగా ఈ డెవాప్స్ అనేది ఇంట్రడక్షన్ అన్నమాట. సో ఇప్పటివరకు క్లియర్గా ఉంటే నెక్స్ట్ స్టెప్ ఏంది అర్థమవుతుంది. సో ఈ డెవాప్స్లో మనకి బాగా అనిపించింది ఏంటంటే డెవలప్మెంట్ టీం వాళ్ళకి, ఆపరేషన్ టీం వాళ్ళకి మంచి కమ్యూనికేషన్ ఉంటుంది, కొలాబరేషన్ ఉంటుంది, ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఈ మూడు లేకపోతే ఖచ్చితంగా మళ్ళీ కొట్టుకుంటూ ఉంటారు, బ్లేమింగ్ గేమ్ స్టార్ట్ అయిపోతుంది. నీది తప్పని వీడు అంటాడు, నీదే తప్పని వీడు అంటాడు, అమ్మాయిని కూడా వదలడు అనమాట. తప్పు నీదే, ఎందుకంటే వీడు తప్పు నాదని ఒప్పుకున్నాడా సిస్టమ్ ఈ ఓప్స్ టీం వాడు అయిపోతాడు అంతే కదా. హౌ డెవాప్స్ విల్ వర్క్. డెవాప్స్ అంటే ఒక టూల్ కాదు, లేకపోతే సాఫ్ట్వేర్ కాదు, ఒక గ్రూప్ ఆఫ్ టూల్స్, ఒక గ్రూప్ ఆఫ్ సాఫ్ట్వేర్ కలిపి డెవాప్స్ అంటే. సో డెవాప్స్ ఎట్లా, నేను ఇక్కడ ప్లాన్ క్రియేట్ చేశాను, కోడ్ క్రియేట్ చేసాం అంతే, ఒక క్లిక్ నొక్కా కోడ్ దగ్గర, కోడ్ క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు అదే బిల్డ్ చేసేసుకుంటారు కోడ్ అంతా. అంటే దాని ఒక స్ట్రక్చర్ అదే క్రియేట్ చేసుకుంటుంది. ఇందులో చెఫ్ అనే టూల్ ఉంటుంది, అంటే నార్మల్ డెవాప్స్ చెప్తున్నా, చెఫ్ అనే టూల్ వెళ్ళి దాన్ని ఒక స్ట్రక్చర్గా ఒక బిల్డ్ చేసుకుంటారు ఆ కోడ్ని, ఒక స్ట్రాంగ్ కోడ్ కింద. తర్వాత అది తీసుకెళ్ళి టెస్ట్ చేసుకుంటుంది, దానికి అదే రిలీజ్ చేసుకుంటుంది. ఒకవేళ ఇక్కడైనా తప్పు వచ్చిందా లేకపోతే ఇక్కడైనా రాంగ్ వచ్చినా సరే మళ్ళీ ప్లానింగ్ దగ్గరికి వెళ్ళిపోతుంది, డైరెక్ట్గా వెళ్ళిపోయి చెప్పేస్తుంది. ఇక్కడ ప్లానింగ్ దగ్గర తప్పు ఉంటే ప్లానింగ్ దగ్గర చెప్తుంది, కోడ్ దగ్గర చెప్తే కోడ్ దగ్గర తప్పు అని చెప్పేస్తుంది, లేకపోతే టెస్ట్ దగ్గర బిల్డ్ దగ్గర ఏం తప్పు ఉంటే బిల్డ్ దగ్గరికి వెళ్ళిపోతుంది.
సో మనం ఆల్రెడీ అన్ని ఆటోమేటెడ్ చేసడం వల్ల ఏమవుతుందంటే ఛాన్స్ లేదనమాట బ్యాక్ రావడానికి. టెస్ట్ కూడా వర్కౌట్ అయిపోతుంది, రిలీజ్ అయిపోతుంది. అది రిలీజ్ అయిన తర్వాత దాన్ని డిప్లాయ్ చేస్తారు, అంటే ప్రొడక్షన్ సర్వర్లో దానికదే వెళ్ళిపోతుంది. అదంతా వెళ్ళిపోయిన తర్వాత ఆపరేట్ అవుతుంది, అంటే మన యూజర్ ఏం చేస్తాడంటే ఈ విప్ ఆర్డర్ పెట్టేసుకుంటాడు అనమాట. ఇది డెవాప్స్ వర్క్ ఫ్లో. దాంట్లో కంటిన్యూస్ డెలివరీ ఉంటుంది, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఉంటుంది, అజైల్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది. కంటిన్యూస్ డెలివరీ, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అన్నది ఇక్కడ వరకు వచ్చి ఆగిపోతాయి. డిఫరెంట్ మెథడ్స్ అనమాట. ఈ కంటిన్యూస్ రిలీజ్ దగ్గరికి వచ్చి ఆగిపోతాయి. ఈ డిప్లాయ్మెంట్ ఆపరేటింగ్ అన్నది చాలా కష్టం అవుతుంది. సో మీకు ఈ 2 మెథడాలజీ చెప్పాను. వాటర్ ఫాల్ మెథడాలజీ నోట్స్ ఉంటే రాసుకోండి. వాటర్ ఫాల్ మెథడాలజీ, అజైల్ మెథడాలజీ. ఇవి కాకుండా డి మెథడాలజీ, స్క్రమ్ మెథడాలజీ అని 2 ఉంటాయి. అవి కూడా చూడండి ఒకసారి. ఏంటంటే జస్ట్ ఐడియాకి అంతే. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫస్ట్ అడిగే క్వశ్చన్స్ ఏంటంటే వాట్ డూ యూ నో అబౌట్ ద మెథడాలజీస్ ఆఫ్ ది డెవాప్స్ అంటారు. ఫస్ట్ క్వశ్చన్ అది మ్యాక్సిమం. ఎందుకంటే ఫ్రెషర్గా వెళ్ళినప్పటికి ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్పీరియన్స్కి వెళ్ళినా సరే ఫస్ట్ క్వశ్చన్ అది. ఆ మెథడాలజీస్ గురించి కానీ నువ్వు దీని గురించి కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయావా, అప్పుడు ఇంటర్వ్యూ తనేస్తుంది. సో మనం స్ట్రాంగ్గా ఉండడానికి, మనం ఇంకా వాడికి స్ట్రాంగ్గా సమాధానం చెప్పాలంటే ప్రతి టాపిక్లో క్లియర్ అండ్ కట్గా ఉండాలి. ఎప్పుడు మనం క్లియర్ అండ్ కట్గా లేమో వాడికి ఛాన్స్ ఇచ్చేసినట్టే. సో ఆ ఛాన్స్ మనం ఇవ్వద్దు. సో వర్క్ ఫ్లో అర్థమైనట్టుందిగా, ఐ విల్ గో ఫర్ నెక్స్ట్. సో డిఫరెన్స్ చూస్తున్నాంగా. ఇదనుకో ఒక్కో ప్రాసెస్కి వెళ్తాం. ఇదనుకోండి ఏ ప్రాసెస్ దగ్గర తప్పు అవుతుందో ఆ సైడ్గా ప్రాసెస్కి వెళ్ళిపోతాం, అంతే డిఫరెన్స్. దాని గురించి ఏం లేదు. ఏంటంటే ఇది వచ్చేటప్పటికి మోస్ట్ టైం టేకింగ్ ప్రాసెస్ ఏమైనా అంటే వాటర్ ఫాల్ మెథడ్. అజైల్ మెథడ్ వచ్చేటప్పటికి అవుతుంది. ఎక్కడ అవుతుంది? డిప్లాయ్మెంట్ దగ్గర, డెవలప్మెంట్ టీం వాళ్ళకి బాగా అవుతుంది. కానీ ఎక్కడ బ్యాక్లాగ్ అవుతుంది? ఆపరేషన్ టీం వాళ్ళ దగ్గర బ్యాక్లాగ్ అవుతుంది. బికాస్ ఆఫ్ స్టెబిలిటీ. ఐ వాంట్ చేంజ్ అని వీడు అంటాడు, డెవలప్మెంట్ టీం వాడు. ఐ వాంట్ స్టెబిలిటీ అని వీడు అంటాడు. ఎందుకంటే వీడి బాధ వాడికి తెలియదు కదా. ఒకటి పెయిన్, వాడి పెయిన్ ఎంత వెయిటో వాడికి తెలుసు. సినిమా డైరెక్టర్ చెప్పినట్టు వీడి పెయిన్ వాడికి తెలుస్తుంది. ఎందుకంటే ఈ డెవలప్మెంట్ టీం వాడు ఏమంటాడు అంటే నన్ను క్లయింట్ దొబ్బేస్తున్నాడు, నా వల్ల కాదు అంటాడు. వీడేం చేస్తాడంటే వాడు బాబు నేను డిప్లాయ్ చేశానంటే స్టెబిలిటీ మిస్ అయిందంటే మొత్తానికి మోసం వస్తుందిరా అని వీడంటాడు. సో ఇద్దరు బాధ ఇది. ఆ ఇద్దరు బాధ తగ్గించడానికే మన వాళ్ళు డెవాప్స్ అనే టూల్ ఇంట్రడ్యూస్ చేశారు. మనకి ఓకే డెవాప్స్ నేర్చేసుకుంటున్నాం, ఓకే దాని స్కిల్ సెట్, దాని రిక్వైర్మెంట్ కావాలి. ఏంటి? సిస్టమ్ మీద పూర్తిగా నాలెడ్జ్ ఉంది. అంటే నువ్వు వాడే విండోస్ 10 అనుకోండి, ఆ విండోస్ 10 మీద కూడా నీకు పూర్తి గ్రిప్ ఉండాలి, దానికి సంబంధించిన నాలెడ్జ్ అంతా ఉండాలి. సపోజ్ నాకు టెంపల్స్ డిలీట్ చేయాలి, ఏం చేస్తాం? నాకు సిస్టమ్ ఫ్లో అవుతుంది, ఇక్కడికి వెళ్ళి విండోస్ 6 నొక్కితే వస్తుంది, టెంపల్స్ అని కొడతాం. సో ఎందుకు పర్మిషన్ అడుగుతుంది? నాకు ఆల్రెడీ పర్మిషన్ లేదు, బికాస్ ఐ నాట్ వర్కింగ్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ దిస్ టూల్. సో ఇన్ని టెంపల్స్ ఉన్నాయి. సో ఇది క్లియర్ చేయడం వల్ల నాకేమవుతుంది? సిస్టమ్ ప్రాసెస్ ఫాస్ట్ రన్ అవుతుంది. ఏమవుతుంది? ఏం కాదు. కొన్ని ఫైల్స్ డిలీట్ అవ్వవు, ఎందుకంటే మనం ఆల్రెడీ దానికి సంబంధించి ఆల్రెడీ ఓపెన్ ఉంది. సపోజ్ డిటిఎఫ్టీ అని ఉందనుకోండి, మనం ఈ వైట్ బోర్డ్ రన్ చేస్తున్నాం కదా, దాని గురించి రన్ అవుతుంది. వాల్కాన్ కార్ట్ అంటే మన ఈ జూమ్ యాప్ సంబంధించింది. ఈ లాగ్ అని ఉంది చూసారా, మనం ఏం చేస్తున్నా, వర్క్ ఏం చేస్తున్నా అనేది క్లియర్గా చెప్తే దాన్ని ఒక లాగ్ క్రియేట్ చేసుకుంటాం. విన్సాట్ అన్నది బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ కొన్ని రన్ అవుతున్నప్పుడు ఆ విన్సాట్ అన్నది ఓపెన్ అవుతుంది. ఈ కొన్ని ఫైల్స్ డిలీట్ అవ్వవు. నేను ట్రై అగైన్ అని చేసినా డిలీట్ అవ్వాలి. సో ఈ సిస్టమ్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలెడ్జ్ ఏంటంటే చాలా పెద్ద టాపిక్, కానీ సింపుల్గా చెప్పారు. సపోజ్ వాడు ఇవన్నీ అడిగిండు, ఓకే వాడి దగ్గర ఒక ఆన్ ప్రెమిసెస్ డేటా ఉండాలి. ఆన్ ప్రెమిసెస్ డేటా అంటే వాడి దగ్గర ఒక 100 టీవీ ఉండాలి. ఈ ఆన్ ప్రెమిసెస్ అన్నది ఎప్పుడు అర్థం అవుతుందంటే, మీరు క్లౌడ్ నేర్చుకుంటే మనం చెప్పాం కదా సర్టిఫికేషన్ క్లాసెస్ అని సాటర్డే సండే. ఆ సాటర్డే సండే చెప్తున్నప్పుడు మీకు ఆన్ ప్రెమిసెస్ అంటే ఏంటని అర్థం అవుతుంది. ఈ ఆన్ ప్రెమిసెస్ అంటే ఈ ఆన్ ప్రెమిసెస్ 100 టీవీని తీసుకెళ్ళి వీడు ఒక కొన్ని కంప్యూటర్స్కి ఇస్తాడు ఇలా డేటా. వీడేం చేస్తాడు? వీళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు దీని మీద వర్క్ చేసి ఒక అవుట్పుట్, వీళ్ళిద్దరు కలిసి ఒక అవుట్పుట్ ఇస్తాడు, వీళ్ళిద్దరు కలిసి ఒక అవుట్పుట్ ఇస్తారు. సో ఇక్కడ వరకు ఎట్లా వచ్చింది అంటే, వాడు ఒక హార్డ్ డిస్క్ తీసుకున్నాడు, కొన్ని కంప్యూటర్లు కనెక్ట్ చేశాడు, కనెక్ట్ చేసిన తర్వాత అవుట్పుట్ వచ్చింది. అవుట్పుట్ దేని వల్ల వచ్చింది? సపోజ్ ఇదంతా ప్రాజెక్ట్ అంతా చేసిన తర్వాత ఒక ప్రింటర్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక ప్రింటర్ ఉంది, ఇక్కడ ఒక ప్రింటర్ ఉంది.
సో ఒక ప్రాసెస్ అనేది మనకు తెలిసింది. అంటే ఒక సపోజ్ మనం కాలేజ్ రన్ అవ్వాలంటే ఒక ప్రిన్సిపల్ కావాలి, ఒక టీచర్స్ కొంతమంది టీచర్స్ కావాలి, మినిమం ఖచ్చితంగా ఒక 100 మంది స్టూడెంట్స్ అన్నా కావాలి. సో ఇది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలెడ్జ్. అంటే మనకు సిస్టమ్ కావాలి, మనం అలా నేర్చుకోవాలంటే మన దగ్గర ఏమి ఉండాలి. నేను బాగా రిక్వెస్ట్ చేసేది అంటే ఫోన్తో జాయిన్ అవ్వకండి, ల్యాపీలో జాయిన్ అవ్వండి. ఉన్నవాళ్ళు మాక్సిమం ల్యాపీ ఉన్న వాళ్ళు ల్యాపీలో జాయిన్ అవ్వండి. ఎందుకు ల్యాపీలో జాయిన్ అవ్వమంటున్నానంటే నేను చెప్పింది ఫాస్ట్గా మీరు వెనకాల వెంటనే ఫాస్ట్గా చేసేయడానికి కుదురుతుంది. సో అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలెడ్జ్. క్లౌడ్ కంప్యూటింగ్ స్కిల్ అంటే క్లౌడ్ అన్నది ఏంటి ఫస్ట్ ఎవరైనా చెప్తారా క్లౌడ్ అన్నది ఏంటో? వర్కింగ్ పర్సన్స్ కాదు, ఎందుకంటే క్లౌడ్ అన్నది వర్కింగ్ పర్సన్స్ అందరికీ తెలుస్తుంది. క్లౌడ్ కంప్యూటింగ్ అన్నది సింపుల్గా చెప్పాలంటే ఒక డేటా సెంటర్ని క్రియేట్ చేస్తారు. అంటే ఒక బిల్డింగ్లో కొన్ని థౌసండ్స్ ఆఫ్ టీవీస్ ఇన్స్టాల్ చేసి ఏ కంపెనీకి కావాల్సిన ఆ కంపెనీకి ఈ క్లౌడ్ అంటే ఒక్కొక్క దానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి దానికి సెట్ చేస్తారు. డెవలప్మెంట్ ఎస్టీఎల్సీ నాలెడ్జ్ అంటే ఒక టూల్ గురించి, అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఖచ్చితంగా ఉండాలి. అది వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. బిల్డర్ అండ్ రిలేషన్ ఆటోమేషన్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, బ్యాష్ స్క్రిప్ట్ అని ఒకటి ఉంటుంది లైనక్స్లో. ఆ బ్యాష్ స్క్రిప్ట్ రెడీ చేసినప్పుడు మీకు ఇదంతా అర్థం. ఆటోమేషన్ ఆన్ ఓఎస్ స్టాక్ అంటే చెప్పాను కదా, హెల్త్ చెక్స్ ఇంకా ఎక్స్ట్రా అవన్నీ చేసేటప్పుడు ఈ ఆటోమేషన్ వర్క్ అవుతుంది. ఆర్కెస్ట్రేషన్ ఆఫ్ కంటిన్యూస్ డెలివరీ ప్రాసెస్ అంటే మనం రోజు ఇప్పుడెప్పుడు చేసే వర్క్ని రోజును ఒక ప్రాసెస్ కింద సెట్ చేసుకునేది. నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ నాలెడ్జ్, మన నెట్వర్క్ ఎట్లా వర్క్ చేస్తుంది, దాన్ని మనం ఉన్న డేటాబేస్ని మనం ఉన్న సర్వర్స్ని ఎట్లా కాపాడుకుంటున్నాము. కంటైనర్స్, డాకర్ గురించి చెప్పాను కదా, ఇట్ ఈస్ లైక్ ఎ స్టోరేజ్. సో ఇది ఇంట్రడక్షన్. సర్టిఫికేషన్ క్లాసెస్ చెప్పాను ఆల్రెడీ. వీకెండ్స్ చూద్దాం. లైనెక్స్ క్లాస్ డైలీ పెట్టుకుందాం 8 to 9. ఈరోజు ఒక 15 minutes ఎక్స్ట్రా అయింది. సో బెటర్ ఐ విల్ క్లోజ్ ఇన్ 9. సో రేపు వచ్చేటప్పటికి బ్యాక్గ్రౌండ్ అనేది ఒక టూల్ ఉంది, దాని గురించి చెప్తాను. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్, మిస్ అవ్వకండి. మీరు రేటింగ్ ఇస్తే క్లాస్ ఎట్లా ఉంది ఎవరైనా చెప్పగలరా? హలో, ఉన్నారా, పడుకున్నారా? సుభాన్ అవును. సూపర్ ఉంది. ఫస్ట్ టైం అయితే బాగా చెప్తున్నా అంటే అసలు మామూలుగా లేదు. ఎందుకంటే చాలా మందికి తెలియదు కదా అసలు డెవాప్స్ అంటే ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చాలా మంది తెలియదు. సో చాలా అసలు మంచి కంటెంట్ పెట్టుకున్నాం. చాలా మంది లెఫ్ట్ అయిపోయారు, మీరు నేను ఉన్నాం అనుకుంటాను లాస్ట్ లో. అవును.